Installation. Server 2. Okay, quick recap before we proceed. Docker architecture. Docker has three concepts. What are they? Huh? Docker client, Docker server, host. Yeah, called as registry. Docker host, and typically we call it as Docker hub. Okay, first in a Docker host, what do you have? Hmm? First thing is your uh, Docker engine, and we call it as what? Docker D. Correct or not? Docker D is your Docker engine, and apart from that, you have what? Two concepts you have in Docker engine. One is containers. Agree? One are what? Containers. These are all, or you can say images. Okay, and you call it as what? Containers. Whatever it is. One is container, one is what? Images. Agree? So now, what is the difference between most of your interview questions will be like this? What is the difference between Docker image and Docker container? Tell me, what is the answer? ఆన్సర్ ఏంటమ్మా చెప్పండి, డిస్కస్ చేసుకున్నాం కదా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డాకర్ ఇమేజ్ అండ్ డాకర్ కంటైనర్? ఓన్లీ వన్ డిఫరెన్స్. Container will be holding the images of Docker. So, means image is nothing but docs where we install images. Right. You're telling about container. So Docker image is a blueprint of your container. Suppose, okay, in a simple layman language, I'll tell you. Container is like your house, which is constructed already. But how did you constructed that house? ఎలా కన్స్ట్రక్ట్ చేశారు? ఫస్ట్ ఫ్లోర్ ఉండాలి, సెకండ్ ఫ్లోర్ ఉండాలి, ఈ రూమ్ ఉండాలి, ఆ రూమ్ ఉండాలి, అర్థమైందా? ఇంత డైమెన్షన్ లో ఉండాలి అని మీరు ఆ ఇల్లు కట్టారు అంటే ఆన్ బేసిస్ ఆఫ్ వాట్? బ్లూ ప్రింట్. ఆన్ బేసిస్ ఆఫ్ వాట్? బ్లూ ప్రింట్. సో మనం ఒక ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు బ్లూ ప్రింట్ ఇస్తాడు కదా మనకి, ఫ్రంట్ ఎలివేషన్, టాప్ ఎలివేషన్. సో ఆ ఇమేజెస్ ఆర్ యువర్ బ్లూ ప్రింట్ ఆఫ్ యువర్ కంటైనర్స్, సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే. సో ఫస్ట్ బ్లూ ప్రింట్ ఎలా ఉంటుందో బ్లూ ప్రింట్ ప్రకారంగా కంటైనర్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఒక కంటైనర్ లో ఏం రన్ అవ్వాలనేది నాకు నా ఇమేజ్ లో చెప్పాలి. ఇమేజ్ లో ఉంటాయి, ఓకేనా? ఆ ఇమేజ్ ఎలా క్రియేట్ చేయాలి అంటే డాకర్ ఫైల్ నుంచి చెప్తాం అనమాట. క్లియర్? ఓకే, సో సింపుల్ వర్డ్. సో మీకు మీకు చూపిస్తాను. ఏదమ్మా, the core concepts I said, like Docker, కనిపిస్తున్న స్క్రీన్ పైన అందరికి? డాకర్ ఇంజిన్, డాకర్ ఇమేజ్, డాకర్ కంటైనర్ అండ్ డాకర్ హబ్. కరెక్ట్ అవునా కదా? సో వాట్ ఈస్ డాకర్ ఇమేజ్? రీడ్ ఓన్లీ టెంప్లేట్, బ్లూ ప్రింట్ యూజ్ టు వాట్? క్రియేట్ containers, right? Then what is a container? A runnable instance of Docker image. Okay na? Runtime engine and runnable image of what?
కంటైనర్ అంటే ఇమేజ్ని తీసుకొచ్చి కంటైనర్లో పెడితే మనకు కావాల్సిన యాప్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇస్ ఇట్ క్లియర్? డాకర్ hub is nothing but what? Cloud based repository or registry for storing what? Storing and sharing both docker image ane ikkada untayi. What is a container or containerization? A lightweight form of what? Virtualization that packages your applications and their dependencies. అవునా? నీ అప్లికేషన్ రన్ చేయడానికి కావాల్సిన డిపెండెన్సీస్ అన్ని నీకు కంటైనర్లో ఉంటాయి. These are the core concepts of Docker. That's what we are putting here, right? Agree? Okay. Again, where Docker is used. Use case in Docker ఎక్కడ వాడచ్చు మనం? DevOps కల్చర్లో, DevOps మొత్తం కల్చర్లో యాజ్ ఎ DevOps ఇంజనీర్ మనం ఎక్కడ వాడతాం? యూస్ కేస్ ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే, why use Docker? Sorry, not the use cases. యూస్ కేస్ ముందు వస్తుంది. యూస్ కేసెస్ ఇదమ్మా యూస్ కేసెస్. ఇది యూస్ కేస్. I'll come to that once again. Why use Docker? ఎందుకు వాడాలి Docker ని? What problems Docker will solve? ఇప్పుడు సింపుల్ చెప్పాలంటే ఇలా ఎందుకు వాడతాం? కన్సిస్టెన్సీ టు అప్లికేషన్స్ రన్స్ సేమ్ వే యాజ్ ఇన్ డెవలప్మెంట్, టెస్టింగ్ అండ్ వాట్ ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్. సరిగ్గా వినండి, ఒక ప్రొడక్షన్ సర్వర్లో డాకర్ ఇంజిన్ రన్ అవుతుంది. ఐ రిపీట్, ఒక ప్రొడక్షన్ ఇంజిన్ సర్వర్లో, ఒక లైనక్స్ సర్వర్లో డాకర్ ఇంజిన్ రన్ అవుతుంది. మీ ల్యాప్టాప్లో కూడా డాకర్ ఇంజిన్ రన్ అవుతుంది. ఓకేనా? మీరు డెవలపర్, మీరు ఏం చేయాలి? ఒక అప్లికేషన్ని క్రియేట్ చేయమని చెప్పాను మీకు నేను. ఓకేనా? ఒక జావా బేస్ అప్లికేషన్ క్రియేట్ చేసి ఇవ్వమని చెప్పాను. సరే, క్రియేట్ చేశారు. ఎక్కడ క్రియేట్ చేశారు? మీ ల్యాప్టాప్లో డాకర్ ఇంజిన్ పైన ఒక కంటైనర్ క్రియేట్ చేసి, ఆ కంటైనర్లో మీరు ఒక యాప్ ఇన్స్టాల్ చేసి దాని డిపెండెన్సీస్ అన్ని, యాప్కి రన్ అవ్వాల్సిన డిపెండెన్సీస్ అన్ని కూడా ఆ కంటైనర్లో ఉన్నాయి. ఇప్పుడు మీరు ఆ కంటైనర్ నాకు ఇస్తే, మీరు అబ్జర్వ్ చేయండి, ఇన్ యువర్ ల్యాప్టాప్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్ వాట్? విండోస్. అవునా కదా? ఆన్ టాప్ ఆఫ్ విండోస్ దేర్ ఈజ్ అ డాకర్ ఇంజిన్, ఆన్ టాప్ ఆఫ్ డాకర్ ఇంజిన్ దేర్ ఈజ్ అ డాకర్ కంటైనర్. ఆ డాకర్ కంటైనర్లో ఏముంది? మీ జావా బేస్ అప్లికేషన్ ఉంది. ఓకేనా? నౌ యూ గేవ్ దట్ డాకర్ కంటైనర్ టు మీ అండ్ ఐ డిప్లాయిడ్ ఆన్ వాట్? లైనక్స్ సర్వర్. మీ అదే డాకర్ ఇంజిన్ పైన ఇన్స్టాల్ చేశాను. నీ దగ్గర ఎలా రన్ అయిందో యాప్, నా దగ్గర కూడా అలానే రన్ అవుతుంది. అర్థం ఉందా కదా మీకు? యూ అండర్స్టూడ్, రైట్? సో దిస్ వాజ్ ద ఛాలెంజ్ ఫర్ డెవలపర్స్ బిఫోర్ కంటైనరైజేషన్. ఎందుకంటే ఒక యాప్ డెవలప్ చేస్తున్నప్పుడు అండర్లైన్ ఓఎస్ కి సంబంధించిన ఉండేవి ఒకప్పుడు, డిపెండెన్సీస్ అన్ని ఓఎస్ లో ఉండేవి. ఓకేనా? ఇక్కడ బాగా రన్ అయ్యాయి. లేదు సార్, మనం ల్యాప్టాప్లో ఎందుకు చేస్తాం, రియల్ టైంలో డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. సరే అనుకుందాం, రియల్ టైంలో డెవలప్మెంట్ సర్వర్ కూడా లైనక్స్ సర్వర్ అనుకుందాం, దాంట్లో కూడా ఉన్నాయి అనుకుందాం. బట్ హియర్ అండ్ దేర్ ఎక్కడో ఒక దగ్గర డెవలప్మెంట్ సర్వర్స్ విల్ ల్యాక్ ఆర్ ఇట్ వోంట్ బి ఎగ్జాక్ట్ సేమ్ ఇమేజెస్ ప్రొడక్షన్లో ఉన్నట్టు డెవలప్మెంట్ సర్వర్స్లో ఉండవు. ప్రొడక్షన్లో సర్వర్స్ ర్యామ్ సైజ్ చూసారు ఏంటంటే మీరు, చాలా హెవీ ఉంటాయి, ఆర్పిఎమ్స్ వేరేగా ఉంటాయి, దాని కాన్సెప్టే కథాకరంగా డిఫరెంట్గా ఉంటుంది. బట్ డెవలప్మెంట్కి వచ్చేటప్పుడు అంత ఇన్వెస్ట్మెంట్ చేయరు. ఇప్పుడు 10 లక్షలు పెట్టామని చెప్పేసి ప్రొడక్షన్ సర్వర్కి 10 లక్షలు డెవలప్మెంట్ సర్వర్ పెట్టారు, 1 lakh 2 lakhs తెచ్చేస్తారు. బట్ వాట్ యూ ఇన్స్టాల్, వాట్ వాస్ బిన్ కాన్ఫిగర్డ్ అండ్ డిజైన్డ్ యాజ్ పర్ యువర్ డెవలప్మెంట్ సర్వర్, అది తీసుకొచ్చి నువ్వు ప్రొడక్షన్ రన్ చేసేటప్పుడు క్రాష్ అయిపోయేది, సరిగ్గా వర్క్ అయ్యే కావు. సో ఈ డిపెండెన్సీ ఫ్యాక్టర్ని తీసేయడానికి వచ్చిందే డాకర్ కంటైనరైజేషన్. అంటే నేను క్రియేట్ చేసిన అప్లికేషన్ ఎక్కడైనా సరే ఒకేలా పనిచేయాలి, అది కాన్సెప్ట్. ఫండమెంటల్ కాన్సెప్ట్ ఆఫ్ డాకర్ ఎట్లా ఏంటంటే, వాట్ పర్పస్ ఇట్ ఫీడ్స్, వాట్ ప్రాబ్లమ్స్ ఇట్ సాల్వ్స్. అంటే డెవలపర్ లైఫ్ ఈజ్ మేడ్ వెరీ ఈజీ. ఓకే, డెవలపర్ లైఫ్ మేకింగ్ ఈజీ. ఎట్లా డాకర్ అంటే, సింపుల్గా డెవలపర్ ఏం చేయాలి? డాకర్ ఇంజిన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. దేంట్లో? ల్యాప్టాప్లో. కంటైనర్ క్రియేట్ చేయాలి, కంటైనర్ లోపల అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి. ఆ కంటైనర్ తీసుకొచ్చి డిప్లాయ్మెంట్ టీమ్కి ఇచ్చేయాలి. డిప్లాయ్మెంట్ టీమ్ ఏం చేస్తుంది? లైనక్స్ మీద ఇన్స్టాల్ చేసేస్తుంది, సర్వర్ మీద. ఇక్కడ ఎలా పనిచేస్తుందో అక్కడ అట్లనే పనిచేస్తుంది. ఎందుకంటే నీ యాప్కి సంబంధించిన లైబ్రరీస్ కానీ, బైనరీస్ కానీ, డిపెండెన్సీస్ కానీ అన్ని కలిపి ఒక ప్యాకేజ్ చేసి ఒక కంటైనర్ కింద ఇచ్చేసావు కదా, రైట్?
ఇక్కడ డాకర్ ఇంజిన్ పైన రన్ అయింది, అక్కడ డాకర్ ఇంజిన్ పైన అయింది. అండర్లయింగ్ ఓఎస్ ఏందో నీకు సంబంధం లేదు. అర్థమైందా కదా? సో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ డాకర్ సాల్వ్స్. సో డెవలపర్ లైఫ్ మేడ్ ఈజీ బికాస్ ఆఫ్ వాట్? డాకర్. అర్థమైందా? Because that is the meaning of first point. Consistency ensures application runs same way as what? In development, testing, and production environment. Isolation. Isolation అంటే ఏంటి? విడిగా సెపరేట్గా ఉండటాన్ని ఐసోలేషన్ అంటాం, అవునా? కంటైనర్స్ ఆర్ ఐసోలేటెడ్ టు ఈచ్ అదర్ అండ్ ద హోస్ట్ సిస్టమ్, ఇంప్రూవింగ్ సెక్యూరిటీ అండ్ వాట్? రిడ్యూసింగ్ వాట్? కాన్ఫ్లిక్ట్స్. పోర్టబిలిటీ. పోర్టబిలిటీ అంటే ఏంటి? ఈజీ టు క్యారీ, అవునా? ఈజీ టు యూజ్, ఏదైనా సరే. పోర్టబిలిటీ. కంటైనర్స్ క్యాన్ రన్ ఆన్ ఎనీ సిస్టమ్ దట్ సపోర్ట్స్ వాట్? అదే చెప్తున్నా. నీ విండోస్లో డాకర్ ఉంది, అక్కడ లైనక్స్లో కూడా డాకర్ ఉంది, సేమ్ వర్షన్ ఆఫ్ డాకర్ ఉంది. కాబట్టి ఇక్కడ నువ్వు డాకర్ పైన క్రియేట్ చేసిన కంటైనర్ ఇంపార్టెంట్, కానీ అండర్లైన్ ఓఎస్ కాదు. అర్థమైందా? సో ఆ డిపెండెన్సీ ఫ్యాక్టర్ తీసేసి దట్ ఈస్ రూల్డ్ అవుట్ నౌ. సో ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, పోర్టబిలిటీ ఎందుకంటే కంటైనర్స్ క్యాన్ రన్ ఆన్ ఎనీ సిస్టమ్ దట్ సపోర్ట్స్ వాట్? డాకర్, రిగార్డ్లెస్ ఆఫ్ అండర్లైన్. నువ్వు ఏం హార్డ్వేర్ వాడుతున్నావు, నువ్వు డెల్ ల్యాప్టాప్ మీద వాడుతున్నావా, నువ్వు ఇంటెల్ మదర్ బోర్డా, ఏఎండి మదర్ బోర్డా, అది ఏం చిప్ సెట్, అది దానికి ఏం సంబంధం లేదు. అర్థమైందా కాదు మనకి? మీకు ఈ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాను? గూగుల్ డ్రైవ్. గూగుల్ డ్రైవ్ మన విండోస్ నుంచి నేను అప్లోడ్ చేస్తున్నా ఒక వీడియోని. అది మీకు, డూ యూ నో వేర్ ది గూగుల్ డ్రైవ్ ఈ సిటింగ్, ఆన్ విచ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇట్ ఈ సిటింగ్, ఆర్ విచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ సిటింగ్? అది క్లౌడ్లో ఉందా, ఆన్ ప్రిమైస్లో ఉందా మనకు తెలుసా? వీఆర్ లీస్ట్ బాదర్డ్, రైట్? సో అదే పని చెప్పేది. ఎఫిషియన్సీ. Containers share the host system kernel, making them more what? Lightweight rather than traditional. చెప్పాను కదా, ట్రెడిషనల్ వర్చువల్ మెషిన్ ఇస్ లైక్ ఏ సెపరేట్ కార్. ఇప్పుడు మనం అంటాం కదా, ఒక ఒక ఆటో బుక్ చేసుకోవడానికి షేర్ ఆటోలో వెళ్ళడానికి డిఫరెన్స్ ఏంటి? అదే లైట్ వెయిట్ కదా, మనం ఎంత అవుతుందో ఆ 10 రూపీసే ఇస్తాం. పర్సనల్ ఆటో అయితే 100 రూపీస్, అంటే కాస్ట్ ఎఫెక్టివ్. అర్థమవుతుందా? సిమిలర్, వర్చువల్ మెషిన్ ఈస్ డెడికేటెడ్ టు యూ, సో ఇట్ కమ్స్ విత్ కాస్ట్. అదే నీకు అనుకో పోర్టబుల్, ఈజీ, సేమ్ షేరింగ్ చేసుకుంటా, సేమ్ హోస్ట్ షేర్ చేసుకుంటున్నాను, ఇట్స్ నాట్ డెడికేటెడ్ టు మీ. అర్థమైందా కదా? స్కేలబిలిటీ. ఇట్ ఈస్ స్కేలింగ్ అంటే ఏంటి? ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్, మేకింగ్, గోయింగ్ అప్, బ్రింగింగ్ డౌన్, ఇట్స్ కాల్డ్ స్కేలబిలిటీ. ఈజీ టు స్కేల్ అప్లికేషన్స్ హారిజాంటల్లీ బై రన్నింగ్ వాట్? మల్టిపుల్ కంటైనర్స్. అండ్ ట్రస్ట్ మీ, యాజ్ ఐ టోల్డ్ యూ, వర్చువల్ మెషిన్స్ విల్ టేక్, మనకు తెలుసు కదా మన వర్చువల్ మెషిన్ సైజ్ ఎంత ఉంటుంది. వర్చువల్ మెషిన్స్ సైజ్ ఉంటుంది, దాంట్లో ఓఎస్కో సైజ్ ఉంటుంది 7 GB, దానిపైన మళ్ళీ అప్లికేషన్ సైజ్ ఉంటుంది, అవునా కదా? కంటైనర్ విల్ బీ 50 MB. ఎంత? 50 MB అంటే ఎంత? అసలు నథింగ్. అందుకంత ఫాస్ట్. అర్థమైందా? వర్షన్ కంట్రోల్. డాకర్ ఇమేజెస్ క్యాన్ బి వర్షన్. గుర్తుందా? గిట్ ఈస్ వాట్? వర్షన్ కంట్రోల్. సో Docker supports version control. So Docker images can be version controlled, allowing easy rollbacks and what? ఇప్పుడు ఒక అప్డేట్, ఇప్పుడు సపోజ్ ఒక డెవలపర్ ఉన్నారు మన దగ్గర, ఒక సీనియర్ డెవలపర్ ఉన్నారు కదా. డెవలపర్ ఏం చేశారు? ఒక అప్లికేషన్ క్రియేట్ చేశారు, అది వర్షన్ 1.1, దిస్ ఇస్ అప్లికేషన్, ప్లీజ్ టేక్ ఇట్. ఇన్స్టాల్ చేసాం. సో వర్షన్ 1.2 తీసుకొచ్చారు, కోడ్ రాశారు, డిప్లాయ్ చేసాం, బట్ దట్ ఈస్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ ఇన్ ప్రొడక్షన్. రోల్ బ్యాక్ చేయాలి, నీకు 1.1 ఉండాలి కదా? ఎస్ ఆర్ నో? బికాస్ డాకర్ సపోర్ట్స్ వాట్? వర్షన్ కంట్రోల్. తెలుసు వర్షన్ అంటే తెలుసుగా, ఒక వర్షన్ నుంచి ఇంకో వర్షన్ వెళ్ళటమే కమిట్ అయిన, ఒక ఇమేజ్ నుంచి ఇంకో ఇమేజ్కి వెళ్ళటమే వర్షనింగ్, అవునా కదా? సో డాకర్ ఇమేజెస్ కెన్ బి వాట్? వర్షన్. అంటే ఫస్ట్ ఇమేజ్లోనేమో 1.1 డేటా ఉంది, మళ్ళీ మాడిఫై చేసి కమిట్ కొడితే దాంట్లో 1.2 ఉంటుంది. సో ఐ కెన్ ఈజీలీ గో బ్యాక్ టు 1.1, 1.2 బికాస్ వర్షనింగ్ ఈజ్ సపోర్టెడ్. అర్థమైందా? వర్షనింగ్ ఈజ్ ఫర్ డాకర్ ఇమేజెస్. సరిగ్గా చూడండి అక్కడ, ఓకేనా? ఇమేజెస్కి మటుకు వర్షనింగ్ మాట్లాడుతున్నాం. ఓకే, క్లియర్? సో దట్స్ అబౌట్ వాట్? ఆర్కిటెక్చర్లో మనం ఇదే కదా ఆర్కిటెక్చర్ మనం అనుకుంటుంది ఇప్పుడు, ఇదే కదమ్మా ఆర్కిటెక్చర్. క్లయింట్ ఏముంటుంది ఇక్కడ? డాకర్ CLI ఉంటుంది, కమాండ్ లైన్ ఉండొచ్చు, గ్రాఫిక్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. డాకర్ హోస్ట్ ఏముంటుంది? డాకర్ డీమన్ రన్ అవుతుంది, రిజిస్ట్రీ, అవునా? హోస్ట్లో ఏముంటాయి? డాకర్ డీమన్, కంటైనర్స్ అండ్ వాట్? ఇమేజెస్. ఇమేజ్ ఈజ్ లైక్ ఏ బ్లూ ప్రింట్ ఆర్ టెంప్లేట్
ఆఫ్ యువర్ కంటైనర్. కంటైనర్ డైమెన్షన్స్ ఎంత ఉండాలి, దాని లోపల ఏం ఉండాలి, ఏం డిపెండెన్స్ ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా దేంట్లో ఉంటుంది, ఇమేజ్. ఇమేజ్ లైవ్కి వస్తే కంటైనర్లో ఉంటుంది అంతే. అర్థమైందా? ఇఫ్ ఇమేజ్ ఇస్ లైవ్, దట్ ఈస్ కంటైనర్, రన్ టైమ్ ఇంజిన్ అంతే. అండ్ వాట్ నీ దగ్గర లేని, సపోజ్ నువ్వు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ నీ డాకర్ హోస్ట్ లేకపోతే ఇట్ విల్ పుల్ ఇట్ ఫ్రమ్ వేర్, డాకర్ రిజిస్ట్రీ. ఇదే ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, వర్చువల్ మెషిన్స్ వర్సెస్ వాట్. ఏంటంట ఇది ఓఎస్ ఇక్కడ షేర్ చేసుకుంటుంది, ఇక్కడ దేంట్లో షేర్ చేసుకుంటుంది, కంటైనర్స్లో షేర్ చేసుకుంటుంది. ఇక్కడ డెడికేటెడ్గా ఒక ఓఎస్ రన్ అవ్వాల్సిందే. ఇది లైట్ వెయిట్ మినిమం ఓవర్ హెడ్, ఇది హెవీ రిసోర్సెస్. బూటప్ టైం ఎంత, సెకండ్స్, ఇది మినిట్స్. ఐసోలేషన్ ప్రాసెస్ లెవెల్ ఐసోలేషన్, ఇది ఫుల్ ఒక విఎం ఐసోలేషన్ కూర్చుంటుంది, అవునా కదా? ఎస్ ఆర్ నో? బట్ ఇది హోస్ట్ ఒకటే, కంటైనర్స్ వేరు, ప్రాసెస్ ఐసోలేషన్. పోర్టబిలిటీ, హైలీ పోర్టబుల్ అక్రాస్ వాట్ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఇదేంటి లెస్ పోర్టబుల్, ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్ డిపెండెంట్ కంపల్సరీగా. పర్ఫార్మెన్స్ నియర్ నేటివ్ పర్ఫార్మెన్స్, స్లైట్ పర్ఫార్మెన్స్ ఓవర్ హెడ్. స్టోరేజ్ టిపికల్ ఇన్ వాట్ ఎంబీస్లో ఉంటుందంట, ఇది జీబీస్లో ఉంటుంది. క్లియర్? వర్క్ ఫ్లో, బేసిక్ వర్క్ ఫ్లో డాకర్లో ఏంటి మనం ఏమనుకున్నాం, 3 కాన్సెప్ట్స్ ఉంటాయి, బిల్డ్, షిప్, రన్. అసలు డాకర్ ఎలా వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది అంటే 3 కాన్సెప్ట్స్, బిల్డ్, షిప్, రన్. బిల్డ్ అంటే ఏంటి, యూ క్రియేట్ ఏ డాకర్ ఫైల్ దట్ డిఫైన్స్ యువర్ అప్లికేషన్ అండ్ ఇట్స్ వాట్ డిపెండెన్సీస్. అంటే నువ్వు బిల్డ్ చేసేటప్పుడు డాకర్ ఫైల్ రాస్తావు. ఈ డాకర్ ఫైల్ ఏం చెప్తావు అంటే అసలు నా అప్లికేషన్ ఏంటి, దాని డిపెండెన్సీస్ ఏంటి, మొత్తం ఒక సినిమాకి స్టోరీ రాసినట్టు రాస్తాం అన్నమాట మొత్తం దాంట్ లోపల. యామెల్ గుర్తుందా, ఇండెంటేషన్ ఎట్లా ఉంటుందో యామెల్, సో డాకర్ ఫైల్లో కూడా అదే యామెల్ ఫైలే, ఓకేనా? సేమ్ థింగ్ విల్ యూజ్. దట్ ఈస్ బిల్డ్. బిల్డ్ ఈజ్ నథింగ్ బట్ వాట్ డాకర్ బిల్డ్ అంటే ఏంటి, So we can't hear you. వాట్ హ్యాపెండ్? Till now it was not recording. These recordings are, but we can, I think, your voice went low, or else it disconnected. Not sure. Okay, anyways. Now is it audible? Hello? Yes, sir. Okay. Yes, sir. సో రన్ కి ఏంటంటే మీనింగ్, నేను పుల్ అని చెప్పట్లేదు, నేను డాకర్ పుల్ అంటలేదు, నేను డాకర్ రన్ అంటున్నా. నేను డాకర్ రన్ అని చెప్పేసి ఇచ్చేసాను ఇన్స్ట్రక్షన్, రన్ దిస్ అని చెప్పేసి. హెలో వరల్డ్ చెప్పాను నిన్న, డాకర్ రన్ హెలో వరల్డ్. అలా హెలో వరల్డ్ అనే ఇమేజ్ మన దగ్గర ఉందా నిన్న లాస్ట్ టైం క్లాస్లో? లేదు కదా, మరి ఎక్కడ చేసింది అది, రిజిస్టర్కి వెళ్ళి తెచ్చుకుంది. సో రన్ విల్ ఆటోమేటిక్లీ పుల్. అందుకే మీరు సార్ రన్ అంటున్నాను, ఇక్కడ పుల్ అంటారా కన్ఫ్యూజ్ అవుతారని చెప్తున్నాం. సో వెన్ యూ సే రన్, ఇట్ విల్ చెక్ ఇన్ లోకల్ మెషిన్. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ అవైలబుల్, ఇట్ విల్ పుల్. ఇట్ పుల్స్ ద ఇమేజ్ అండ్ runs it as a container on a Docker enabled host. ఎగ్జాంపుల్, బిల్డ్ ఏ ఇమేజ్ ని బిల్డ్ చేయాలి. ఏం చేస్తాం మనం, డాకర్ బిల్డ్ -t మై యాప్ వర్షన్ 1. ఓకే, షిప్ ద ఇమేజ్ టు డాకర్ హబ్. డాకర్ షిప్పింగ్ అనేది పుష్ యూజర్ నేమ్, ఆ ఏ యూజర్ కింద యాప్ విత్ వాట్ వర్షన్ ఇట్ ఈస్, ఓకేనా? ఇలా పుష్ చేస్తాం. రన్ ద కంటైనర్, డాకర్ రన్ -t అంటే డిటాచ్డ్ మోడ్ చెప్తాను ఏంటనేది. డిటాచ్డ్ మోడ్ అంటే అది. పి అంటే ఏ పోర్ట్ నంబర్, 8080:80. 8080 ఏమో నా హోస్ట్ లెవెల్లో అసలు అవుతుంది. ఎక్కడ అవుతుంది, హోస్ట్ లెవెల్లో అసలు అవుతుంది. :80 అంటే కంటైనర్ లోపల అసలు అవుతుంది, ఓకేనా?
బై అగైన్ ఏ యూజర్ నేమ్ అండ్ వాట్ యాప్ వర్షన్ 1. సో ఇది ఒక ఎగ్జాంపుల్ మనకే, మనం చూద్దాం ఇవన్నీ. సో డాకర్లో వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది? యూ బిల్డ్ ఇట్, యూ షిప్ ఇట్, యూ రన్ ఇట్. 3 మేజర్ కాన్సెప్ట్స్. సో హౌ do you build? Simple example. How do you push? A simple example. How do you run it? This is a simple example. Okay, we'll see now. 1 second, wait. అయిపోయింది. కాంపనెంట్స్, డాకర్లో కాంపనెంట్స్ ఇప్పుడు కోర్కి వచ్చాం. ఓకే, డాకర్లో కాంపనెంట్స్ ఏమి ఉంటాయి? ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్, పక్కా ఇంటర్వ్యూ క్వశ్చన్. మీరు గూగుల్ సెర్చ్ చేయండి, డాకర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. బేసిక్ అంటే ఫస్ట్ క్వశ్చనే, క్యాన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఆర్ ద కాంపనెంట్స్ ఆఫ్ డాకర్? ఫస్ట్ క్వశ్చన్ ఇదే అడుగుతారు. ఏంటి ఫస్ట్ కాంపనెంట్ ఏంటి? డాకర్ ఫైల్. చదవండి, డాకర్ ఫైల్ అంటే ఏంటి? ఆ టెక్స్ట్ ఫైల్ చెప్పాను కదా, కంటైనింగ్ ఇన్స్ట్రక్షన్స్ టు బిల్డ్ వాట్? డాకర్ ఇమేజ్. ఒక డాకర్ లో ఇమేజ్ ని ఎలా బిల్డ్ చేయాలనేది మొత్తం టెక్స్ట్ ఫైల్ రాస్తాం. ఇది మీరు ఆన్సిబుల్ లో కంపేర్ చేస్తే ఏ ఫైల్ తో కంపేర్ చేస్తారు? ఇన్వెంటరీ ఫైల్. ఇన్వెంటరీ ఫైల్ ఎంఎల్, అవునా? ఎక్కడికి వెళ్ళాలి అని ఉంటుంది. ఇన్వెంటరీ ఫైల్ అనొచ్చు, లేదా ఇంకోటి ఏమనొచ్చు, ఇంకో ఫైల్ ఏంటి? ఎంఎల్ ఫైల్. అది ఏం ఫైల్? అది ప్లే బుక్. మర్చిపోయారా? ప్లే బుక్ చెప్తాం కదా. ఇన్వెంటరీ విల్ టెల్ యూ వేర్ టు గో, బట్ ప్లే బుక్ విల్ టెల్ వాట్ టు డూ. అవునా కదా? ఇన్వెంటరీలో కూడా రాస్తాం మనం ఏం కమాండ్స్ ఏంటి అనేది, బట్ ఏ సర్వర్ మీద ఏం చేయాలనేది ప్లే బుక్ లో ఉంటుంది క్లియర్గా. సిమిలర్లీ అనమాట ఇది కూడా. డాకర్ ఫైల్ అంటే ఏంటి? డాకర్ ఫైల్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ అ టెక్స్ట్ ఫైల్ కంటైనింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ టు బిల్డ్ ది డాకర్ ఇమేజ్. సో ఇంటర్లో అడుగుతాను, డాకర్ ఇమేజ్ ఎట్లా బిల్డ్ చేస్తావు? నేను అడిగాను, ఒక ఉబంటు బేస్డ్ ఒక డాకర్ ఇమేజ్ బిల్డ్ చేయమని అడుగుతాను. సార్ డాకర్ ఫైల్లో రాస్తాను, దిస్ ఈస్ హౌ మై ఇమేజ్ షుడ్ బి అని చెప్తాం. ఓకేనా? సో ఫస్ట్ కాంపోనెంట్ ఇస్ వాట్? డాకర్ ఫైల్. క్లియరా? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డాకర్ ఫైల్? ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇట్ టు ఇన్స్ట్రక్ట్ హౌ ద డాకర్ ఇమేజ్ షుడ్ బి. అంతే, డాకర్ ఇమేజ్ ఎలా ఉండాలనేది మనం ఫైల్లో రాస్తాం. సెకండ్, డాకర్ కంపోజ్. ఇది కొంచెం డెప్రికేటెడ్, ఇది పోయింది, ఎవరు వాడట్లేదు. డాకర్ కంపోజ్కి వచ్చిన కొత్త టెక్నాలజీ కుబర్నెటిస్. ఓకే, ఒకప్పుడు డాకర్ కంపోజ్ అ టూల్ ఫర్ డిఫైనింగ్ అండ్ రన్నింగ్ మల్టీ కంటైనర్ వాట్? డాకర్ అప్లికేషన్స్. ఇప్పుడు ఎవరు వాడట్లేదు, డెప్రికేటెడ్. ఓకే, దాని బదులు కుబర్నెటిస్ వాడుతున్నారు. డాకర్ కంపెనీ ఏంటంటే మల్టిపుల్ కంటైనర్స్ తో నువ్వు డాకర్ అప్లికేషన్స్ రన్ చేయాలనుకున్నప్పుడు డాకర్ కంపోజ్ వాడతారు. మనం కూడా చూద్దాం ఒకసారి, అవకాశం వస్తుంది. ఓకే, వాట్ ఈస్ డాకర్ స్వాన్? ద నేటివ్ క్లస్టరింగ్ అండ్ ఆర్కెస్ట్రేషన్ సొల్యూషన్. అంటే జస్ట్ చెప్పాను కుబర్నెటిస్ లాగానే, రైట్? సో ఈ రెండు వాడట్లేదు, బట్ డెఫినెట్లీ ఐ ట్రై టు షో దిస్. ఇది అవసరం లేదు మనకు అసలు. ఇంకా దీని బదులే మనం వాడుతుంది ఏంటి? రెండింటి బదులు క్యూబర్నెటిస్ మనం వాడతాం. విల్ ఫోకస్ దేర్. డాకర్ నెట్వర్క్ అంటే ఏంటి? ఫెసిలిటేట్స్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ డాకర్ కంటైనర్స్. అంటే ఏంటి? ఇప్పుడు ఒక కంటైనర్లో అప్లికేషన్ ఉంది, ఇంకో కంటైనర్లో డేటాబేస్ ఉంది. ఈ రెండు కంటైనర్ ఇప్పుడు ఒక విఎంకి ఇంకో విఎంకి మనకి నెట్వర్కింగ్ పెట్టచ్చా? పింగ్ చేయొచ్చు కదా మన నెట్వర్కింగ్లో. ఎస్ సార్ నో? అదే విపిఎన్ కదమ్మా. మన విఎమ్స్ ఉన్నాయా మీ విఎంవేర్లో? ఒక విఎం నుంచి ఇంకో విఎంస్ కనెక్ట్ అవ్వచ్చా? ఎస్, దానికో ఐపీ అడ్రస్ ఉంటుంది, దీనికో ఐపీ అడ్రస్ ఉంటుంది. నెట్వర్కింగ్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు కదా. సేమ్ వే ఫ్రమ్ వన్ కంటైనర్ టు అనదర్ కంటైనర్, ఇఫ్ యూ వాంట్ టు ఎస్టాబ్లిష్ ఎనీ నెట్వర్క్, సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ డాకర్ నెట్వర్క్ అనే కాన్సెప్ట్ తోటి నెట్వర్కింగ్ ఎస్టాబ్లిష్ చేస్తాం. ఓకేనా? వాట్ ఈస్ లాస్ట్ వన్? డాకర్ వాల్యూ. ఇంకో చెప్తున్నాను మీకు, ఇవి ఏదైతే కాంపోనెంట్స్ మాట్లాడుతున్నామో దిస్ ఈజ్ రిలేటెడ్ టు కంటైనర్. కంటైనర్ ఈజ్ మోర్ ఆర్ లెస్ వర్చువల్ మెషినే కదా, అవునా కదా? మీకు గుర్తుందా, వర్చువల్ మెషిన్ మనం క్రియేట్ చేసేటప్పుడు వర్చువల్ మెషిన్ కొన్ని నేమ్ ఇస్తామా? ఇక్కడ కూడా కంటైనర్కి నేమ్ ఉంటుంది. వర్చువల్ మెషిన్లో ఓఎస్ ఉంటుందా? ఇక్కడ ఓఎస్ ఉండదు, అదొకటే డిఫరెన్స్. వర్చువల్ మెషిన్లో ఏముంటుంది? ఓఎస్ ఉంటుంది. ఇది హోస్ట్ కర్నల్ని మెయింటైన్ చేసుకుంటుంది. ఓకేనా? థర్డ్, అక్కడ ర్యామ్ ఉంటుంది, అవునా? అక్కడ హార్డ్ డిస్క్ ఉంటుంది, అక్కడ నెట్వర్క్ ఉంటుందా? సేవ్ అలాంటి కాంపోనెంట్స్ ఇక్కడ కూడా ఉంటాయి. ఓకే, వాట్ ఈస్ డాకర్ వాల్యూమ్? ఈజ్ వాట్ ప్రొవైడ్స్ ది పర్సిస్టెంట్ స్టోరేజ్. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ పర్సిస్టెంట్ స్టోరేజ్? హార్డ్ డిస్క్ ని పర్సిస్టెంట్ స్టోరేజ్ అంటారు. ఓకేనా? సో పర్సిస్టెంట్ స్టోరేజ్ టు వాట్? కంటైనర్ డేటా. సో దీస్ ఆర్ ది కాంపోనెంట్స్ ఆఫ్ వాట్? డాకర్ ఫైల్, డాకర్ కంపోజ్. డాకర్ ఫైల్ అంటే ఏంటి? ఒక డయాగ్రామాటిక్ లో చెప్తా మీకు. వాట్ ఈస్ డాకర్ ఫైల్? చెప్పండి, డాకర్ ఫైల్ అంటే ఏంటి? A It's a file. YAML file. It's an ML It is file. text file. ఇది ఏమైంది ఇది?
Yeah, this is a YAML file which will tell how my container should be look like. అంతేనా? నా కంటైనర్ అనేది ఎలా ఉండాలి అనేది నేను YAML ఫైల్లో డిక్లేర్ చేస్తాను. Yeah. ఆ YAML ఫైల్ అనేది this is my container. ఓకే, లెట్స్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ మై కంటైనర్. ఈ కంటైనర్ ఎలా ఉండాలి, దీని లోపల ఏం ఉండాలి అనేది నాకు ఇమేజ్ కావాలి. బట్ ఆ ఇమేజ్ నేను క్రియేట్ చేయాలి అంటే దిస్ ఈజ్ మై ఇమేజ్. ఓకే, సో దిస్ ఈజ్ what is this? This is Docker file. So Docker file will tell you how the image should look like. Okay, this is what? Image. Okay, but ఒక కంటైనర్ రావాలంటే ఇమేజ్ లో ఉంటేనే నీకు కంటైనర్ లోడ్ అవుతుంది, అవునా? సో నీ అంటే డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ కంటైనర్ ఎలా ఫంక్షన్ అవ్వాలనేది మొత్తం ఎక్కడ రాస్తున్నాం మనం? డాకర్ ఫైల్లో రాస్తున్నాం, ఓకేనా? బట్ టెక్నికల్గా చెప్పాలంటే డాకర్ ఫైల్ విల్ టెల్ యూ హౌ ద ఇమేజ్ షుడ్ లుక్ లైక్. దెన్ ద క్వశ్చన్, వాట్ ఈజ్ ఇమేజ్? ఇమేజ్ ఈజ్ అ బ్లూ ప్రింట్ ఆఫ్ యువర్ వాట్? కంటైనర్. ఓకేనా? ఇది లైవ్కి వస్తే రన్ టైమ్ ఇంజిన్ అమ్మా, కంటైనర్ ఇస్ నథింగ్ బట్ రన్ టైమ్ ఇంజిన్ అంతే, ఓకేనా? క్లియరా? సో డాకర్ ఇమేజ్లో మనం డాకర్ ఫైల్లో ఏంటి మనం ఇన్స్ట్రక్షన్స్ రాస్తాం ఇమేజ్ ఎలా ఉండాలన్నది. క్లియర్? సో లెట్స్ మూవ్ ఆన్. ఇప్పుడు వచ్చాం యూస్ కేసెస్కి. వాట్ ప్రాబ్లమ్స్ డాకర్ విల్ సాల్వ్? ఎక్కడ యూజ్ అవుతుంది డాకర్? మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్లో యూజ్ అవుతుంది అనమాట. డిప్లాయ్ అండ్ స్కేల్ ఇండివిజువల్ సర్వీసెస్ ఇండిపెండెంట్లీ. ఓకే, ఒక చిన్న సర్వీస్ రన్ చేయాలనుకుంటున్నాను నేను, సరిగ్గా వినండి. ఒక చిన్న సర్వీస్ క్రియేట్ చేసి టెస్ట్ చేయాలనుకుంటున్నా. దానికోసం నాకు ఒక సెపరేట్ సర్వర్, దాంట్లో సెపరేట్ ఓఎస్, దాని సెపరేట్ మళ్ళీ లైబ్రరీస్, బైనరీస్ అన్నీ అవసరమా? ఒక చిన్న సర్వీస్ ఒక టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ డోంట్ నీడ్ టు ఇన్వెస్ట్ హెవీలీ కదా. సో అది ఒక చిన్న రన్ టైమ్ ఇంజిన్ కావాలి. ఆ చిన్న రన్ టైమ్ ఇంజిన్లో నేను పెట్టి నా సర్వీస్ రన్ అయితే సరిపోతుంది. సర్వీస్ బాగా రన్ అవుతుందో చెక్ చేసుకోవడానికి. దట్స్ వేర్ ది డాకర్ విల్ టెల్ యూ, ప్లీజ్ స్పిన్ అప్ యువర్ కంటైనర్ అండ్ రన్ యువర్ సర్వీస్ దేర్. దట్ షుడ్ బి ఎనఫ్. సో మైక్రో సర్వీసెస్ని టెస్టింగ్ చేయడానికి కానీ, మైక్రో సర్వీసెస్ని ఫుల్ లెంత్ ఫంక్షనాలిటీ చూడటానికి కానీ మనం డాకర్ వాడుకోవచ్చు. క్లియర్? CI/CD, yes or no? To implement CI/CD pipelines, Docker can be utilized. So CI/CD, streamlining development and what? Development through deployment ki మనం Dockers ని వాడుకోవచ్చు. డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్స్, క్రియేట్ ఏ కన్సిస్టెంట్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ అక్రాస్ వాట్? టీమ్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒకటే డెవలపర్ 2 ప్రాజెక్ట్స్లో వర్క్ చేస్తాను అనుకున్నాం. సేమ్ డెవలపర్ ఈజ్ వర్కింగ్ ఫర్ వాట్? 2 డిఫరెంట్ ప్రాజెక్ట్స్. ఓకే, ఒక దగ్గర కోడ్ రాసింది ఒక అప్లికేషన్, సిమిలర్ రిక్వెస్ట్ వేరే క్లయింట్ దగ్గర కూడా వచ్చింది. ఇప్పుడు ఏం చేయొచ్చు? సింపుల్గా ఒక డాకర్ కంటైనర్ క్రియేట్ చేసుకుని ఐ కెన్ గివ్ ద డాకర్ కంటైనర్ టు వాట్? అనదర్ వన్. కెన్ యూ బీ ఆన్ మ్యూట్ ఉమా? Yeah. Okay, application isolation, run the multiple versions of the applications on what? Same host. ఇప్పుడు ఒక డెవలపర్ ఒక అప్లికేషన్ రాసింది, సూపర్, వర్షన్ 1 బాగుంది, అన్ని ఫీచర్స్, ఈ బటన్ పనిచేస్తుంది, ఆ బటన్ పనిచేస్తుంది, ఆ బటన్ పనిచేస్తుంది. తన ఇంట్రెస్ట్ బాగుండి ఇవాళే ఇంకొంచెం దీన్ని అప్గ్రేడ్ చేద్దామని చెప్పి నెక్స్ట్ లెవెల్లో ఒక న్యూ ఫీచర్ యాడ్ చేసేసింది, అవునా? ఇప్పుడు 2 థింగ్స్, అదే 1.1ని 1.2కి అప్గ్రేడ్ చేయాలి ఒకటి, లేదు 1.1 ఇట్లా ఉంచి దీన్ని కదపకుండా దీనికి ఒక కాపీ పెట్టి దాన్ని 1.2 కింద చేద్దాం. సో ద 2 వర్షన్స్ ఆఫ్ అప్లికేషన్ ఐ వాంట్ రన్. అర్థమైందా లేదా? ఐ వాంట్ వర్షన్ 1.1 రన్ చేద్దాను, 1.2 కూడా రన్ చేయాలనుకుంటున్నాను. అర్థమైందా? 1.3 కూడా రన్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ప్యారల్గా 3 డిఫరెన్స్ చూద్దాం అనుకుంటున్నాను. సో విచ్ ఈస్ బెస్ట్? డాకర్ లేకపోతే నువ్వు సెపరేట్ VM వేసి 3 VMలు వేసి 3 అప్లికేషన్ల మీద అదే పోర్ట్ నెంబర్ మీరు రన్ చేయాలి కదా. ఎగ్జాంపుల్ అర్థమైంది కదా మీకు? సో డాకర్ మీన్స్ వాట్? అప్లికేషన్ ఐసోలేషన్. హోస్ట్ ఒకటే కానీ 1.1, 1.2, 1.3 3 డిఫరెంట్ అప్లికేషన్స్ మనం 3 కంటైనర్స్ రన్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు. సో రన్ మల్టిపుల్ వర్షన్స్ ఆఫ్ వాట్? అప్లికేషన్స్ అండ్ వాట్? సేమ్ హోస్ట్. లెగసీ అప్లికేషన్ మైగ్రేషన్. లెగసీ అంటే ఏంటి? వాట్ ఇస్ జనరిక్ మీనింగ్ ఆఫ్ లెగసీ? ఓల్డ్, పాతదాన్ని ఏమంటారు? లెగసీ సర్వీస్ అంటే ఓల్డ్ అనమాట. ఓల్డ్ టెక్నాలజీని లెగసీ అంటారు. ఆ వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈజ్ ఇట్ లెగసీ మెషిన్ అంటారు.
అంటే పాత మెషిన్ అంటే లెగసీ. సో లెగసీ అప్లికేషన్స్ ఎగ్జాంపుల్, ఓల్డ్ పాత అప్లికేషన్స్ ఒక 20 సంవత్సరాల నుంచి ఒక అప్లికేషన్ వాడుతున్నాం అనుకున్నాం. అరే లేటెస్ట్ టెక్నాలజీ వచ్చేసింది, ఇంకా అది ఆపేయండిరా, మైగ్రేట్ చేయండి, అప్గ్రేడ్ చేయండి కొత్త దానికి అనుకుంటాం కదా. ఎస్ ఆర్ నో? మన పాత టీవీలు కొత్త టీవీలకు మార్చినట్టు. ఓకే, సో అలా చేయాలనుకున్నప్పుడు కంటైనరైజ్ లెగసీ అప్లికేషన్స్ ఫర్ ఈజీ మేనేజ్మెంట్ అండ్ వాట్ డిప్లాయ్మెంట్. అంటే నువ్వు మళ్ళీ అప్లికేషన్ తీసుకొచ్చి కంటైనరైజ్ సి కంటైనర్ నథింగ్ బట్ లైక్ ప్యాకేజింగ్ అండ్ జిప్, ఒక జిప్ ఫైల్ లాగా క్రియేట్ చేయడం అంతే. ఓకే, ఒక జిప్ ఫైల్ లాగా క్రియేట్ చేయడం అంతే. అండ్ దెన్ రన్ ఇట్ ఇన్ ద కంటైనర్, ఇమేజ్ క్రియేట్ చేసి రన్ చేయడం అంతే. సో దీస్ ఆర్ ద వాట్ డిఫరెంట్ యూస్ కేసెస్ ఎక్కడ వాడచ్చు అనేది. దట్స్ అబౌట్ వాట్. సో ఇన్స్టాలింగ్ వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ దిస్. ఇది కొంచెం ఇంపార్టెంట్, ఇది చూడండి. డాకర్లో ఎన్ని ఎడిషన్స్ ఉన్నాయి చెప్పాను కదా మీకు. డాకర్ ఆల్సో ఆల్వేస్ హ్యావ్ వాట్ 2 టైప్. డాకర్ ఈజ్ ఓపెన్ సోర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఎంటర్ప్రైజ్ గ్రేడ్. యాన్సిబుల్ కూడా ఓపెన్ సోర్స్, ఎంటర్ప్రైజ్ గ్రేడ్. అన్ని వర్షన్స్కి అట్లనే ఉంటాయి కదా. ఆల్మోస్ట్ ఎవ్రీ సాఫ్ట్వేర్ విల్ హ్యావ్ వాట్ కుబర్నెటిస్ కూడా ఓపెన్ సోర్స్, ఎంటర్ప్రైజ్ గ్రేడ్. సో డాకర్ కూడా 2 టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఏంటి? డాకర్ ఇంజిన్ విచ్ ఇస్ వాట్ విత్ కమ్యూనిటీ ఎడిషన్, అండ్ డాకర్ ఇంజిన్ విత్ వాట్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్. యాన్సిబుల్ చెప్పాను గురించి, యాన్సిబుల్ టవర్ అని నిన్న మా ల్యాప్టాప్ మా దాంట్లో చూసిన యాన్సిబుల్ వెబ్ అది మనకు రాదు, ఎందుకంటే అది ఎంటర్ప్రైజ్ గేట్లోనే వస్తుంది. లైసెన్స్ పెట్టి కొనుక్కుంటేనే మనకు గ్రాఫికల్ టూల్ GUI వస్తుంది, లేకపోతే కమాండ్ లైనే. సో డాకర్ ఆల్సో హ్యాస్ టూ ఎడిషన్స్. వన్ ఈస్ కమ్యూనిటీ ఎడిషన్ విచ్ ఈస్ ఫ్రీ ఓపెన్ సోర్స్ డాకర్ ప్లాట్ఫామ్ సూటబుల్ ఫర్ వాట్ డెవలప్మెంట్ అండ్ స్మాల్ టీమ్స్. అదే ఒక ఆర్గనైజేషన్ లెవెల్కి వెళ్తున్నావు, ఎంటర్ప్రైజ్ లెవెల్ చాలా మంది ఉంటారు, డిజైన్డ్ ఫర్ ఎంటర్ప్రైజ్ గ్రేడ్ అండ్ ఐటీ బిల్డింగ్ అండ్ రన్నింగ్ ఆపరేటింగ్ బిజినెస్ క్రిటికల్ అప్లికేషన్స్ ఎట్ స్కేల్ లైక్ నెట్ఫ్లిక్స్ కానీ ఇంకా పెద్ద పెద్ద క్రిటికల్ వాళ్ళు ఓపెన్ సోర్స్కి వెళ్ళరు, దిల్ పర్చేజ్ ఇట్. ఓకే, డాకర్ డెస్క్టాప్ మూడో ఫీచర్ ఏంటి? డాకర్ డెస్క్టాప్ అండ్ ఈజీ టు ఇన్స్టాల్ అప్లికేషన్ ఫర్ వాట్ మ్యాక్ ఆర్ విండోస్ దట్ ఇంక్లూడ్స్ డాకర్ ఇంజిన్. మళ్ళీ అదే చెప్తున్నా, ఒక డెవలపర్ మీకు ఇంతకుముందు ఏం చెప్పాను, ఒక డెవలపర్కి ఒక అప్లికేషన్ తయారు చేసి తన డెస్క్టాప్లో ఉన్న కంటైనర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రియల్ టైమ్ సర్వర్లో ప్రొడక్షన్ సర్వర్ ఎట్లా రన్ అవుతుంది అంటే తన ల్యాప్టాప్లో కూడా డాకర్ ఇంజిన్ ఉండాలి కదా. అదే దట్ ఈస్ కాల్డ్ వాట్. సో దెర్ ఈస్ ఎ సపరేట్ సాఫ్ట్వేర్ కాల్డ్ డాకర్ డెస్క్టాప్. సో వేర్ ఇఫ్ యూ ఇన్స్టాల్ ఇట్ అగైన్ దేర్ విల్ వన్ ఇంజిన్ విల్ రన్, దట్ ఈస్ వాట్ డాకర్ ఇంజిన్. అర్థమైందా కదా మీకు? సో డాకర్ ఇంజిన్ విత్ డాకర్ CLI అండ్ డాకర్ కంపోజ్, డాకర్ ఇవన్నీ వచ్చేసాయి అనమాట. కుబర్నెటీస్ అండ్ క్రెడెన్షియల్ ఇవన్నీ కాంబినేషన్ ఈజ్ నథింగ్ బట్ యువర్ డాకర్ డెస్క్టాప్ వేర్ మోస్ట్ ఆఫ్ యువర్ డెవలపర్స్ విల్ హ్యావ్. అర్థమైందా? రియల్ టైంలో మోస్ట్ ఆఫ్ అందరు డెవలప్మెంట్ డెస్క్టాప్స్కి ఈ సాఫ్ట్వేర్ వేస్తారు. లైనక్స్ సర్వర్స్లో ఏం వేస్తారు? ఎంటర్ప్రైజ్ గ్రేడ్ డాకర్ ఇంజిన్ వేస్తారు. అర్థమైందా? సో మోస్ట్ ఆఫ్ ద యూజర్స్ డాకర్ ఇంజిన్ for most users డాకర్ ఇంజిన్ కమ్యూనిటీ ఆర్ డాకర్ డెస్క్టాప్ విల్ బి మనమే దీని రెండింటిలో ఏది వాడాం మనం? కమ్యూనిటీ ఎడిషన్ వాడాం మనం. ఓకేనా? ఇన్స్టాలింగ్ డాకర్. ఓకే, ఉబంటు అయితే ఇలా మనం ఆల్రెడీ చేసాం కదా, మాన్యువల్గా ఉబంటు అయితే ఇలా, సెంటోఎస్ అంటే ఎం ద్వారా మనం చేసాం కదా, ఎం ద్వారా ఎం ఇన్స్టలేషన్ అయితే ఇలా. ఓకే, లైనక్స్ మిగతా అనేవి, విండోస్ మ్యాక్ అయితే ఇలా, మ్యాక్ మీద అయితే ఇట్లా చేయాలి, విండోస్ మీద అయితే ఇలా చేయాలి. సో దిస్ ఆల్ ఇన్స్టలేషన్ వి కంప్లీటెడ్. పోస్ట్ ఇన్స్టలేషన్ నిన్న చేసి మనం లాస్ట్ టైం చేసింది ఏంటి? డాకర్ వర్షన్, డాకర్ రన్, హెలో వరల్డ్. మళ్ళీ చెప్తున్నాను, రన్ అంటే ఏంటి? గో అండ్ చెక్ ఇట్ ఇఫ్ దిస్ నేను అడిగిన కంటైనర్ నేమ్ కనుక మన లోకల్లో ఉంటే రన్ చేసి ఆ ఇమేజ్ ఉంటే లోడ్ చేయి కంటైనర్లో, లేకపోతే రిజిస్టర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని, ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి? లోకల్ హోస్ట్లో డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ కంటైనర్ లోడ్ చేసి డిస్ప్లే చేసి కంటైనర్ ఆఫ్ చేస్తుంది. అంత ఉంది దీంట్లో ఈ యొక్క రన్ కమాండ్లో. ఓకేనా? కాన్ఫిగర్ డాకర్ అనే స్టార్టప్ అంటే ఏంటి? లైనక్స్ స్టార్టప్ అయినప్పుడల్లా నాకు డాకర్ స్టార్ట్ అయిపోవాలి. ఎనేబుల్ చేస్తాం, గుర్తుందా? ఎనేబుల్ చేసేస్తాం. కానీ డాకర్ ఇన్స్టలేషన్ ఏ యూజర్ కింద చేస్తాం మనం? రూట్ యూజర్ కింద చేస్తాం, అవునా? కానీ రియల్ టైంలో మనకు రూట్ యాక్సెస్ ఉంటుందా? ఉండదు కదా. సేమ్ యాజ్ యాన్సిబుల్, గుర్తుందా? సేమ్ యాజ్ యాన్సిబుల్ టు యాడ్ యూజర్ టు అ డాకర్ గ్రూప్
అండ్ రన్ డాకర్ కమాండ్స్ వితౌట్ సూడో, అంటే సూడో లేకుండా, పర్మిషన్స్ లేకుండా చేయాలి అనుకుంటే యూజర్ మోడ్ అని ఒక అంటే యూజర్ మోడ్ గుర్తుందా కమాండ్? మాడిఫైయింగ్ ఏ యూజర్, ఒక డాకర్ అనే యూజర్ క్రియేట్ చేసి ఆ యూజర్కి ఇచ్చేయమని చెప్తున్నాను, సింపుల్ కమాండ్. ఓకే, అంటే ఏంటి, ఇప్పుడు నేను డాకర్ యూజర్ కింద లాగిన్ అయ్యి డాకర్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తా. అర్థమైందా కదా? ఐ ఇన్స్టాల్డ్ డాకర్ యాజ్ అ రూట్ యూజర్, ఇట్ డజంట్ మీన్ దట్ హీ ఈస్ ద ఓనర్. If I, as a normal user, if I want to run a Docker, I have to create a user called what? Docker, and వాడికి పర్మిషన్ ఇచ్చేసేయండి. ఈ కమాండ్ కూడా సరిపోతుంది. ఓకే, యూజర్ మోడ్ జీ అంటే గుర్తుందా? -G గ్రూప్స్. Small groups. Country. ఈ డాకర్ గ్రూప్ కి ఈ డాలర్ యూజర్ ని యాడ్ చేయమని, ప్రజెంట్ యూజర్ ని యాడ్ చేసామని చెప్తున్నాం. డూ యు నో వాట్ ఇస్ దిస్ వేరియబుల్? ఎన్వైరన్మెంటల్ వేరియబుల్. లైనెక్స్ లో డాలర్ యూజర్, ఈకో డాలర్ యూజర్, ఈకో డాలర్ జీరో కొడితే ఏమొస్తుంది? Bash R ప్రజెంట్ బ్యాష్ షెల్ వస్తుంది కదా. అలానే ఈకో డాలర్ యూజర్ కొడితే నువ్వు లాగిన్ అయిన యూజర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకేనా? అదనమాట. సరే, అది డాకర్ డెస్క్టాప్ వర్సెస్ డాకర్ ఇంజిన్ ఎట్ హై లెవెల్ చెప్పాను కదా. డాకర్ డెస్క్టాప్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ సో మెనీ ప్రొడక్ట్స్. ఏమొస్తుంది? ఇంజిన్ వస్తుంది, క్లయింట్ వస్తుంది, డాకర్ కంపోజ్, డాకర్ కంటెంట్, కుబర్నెటిస్ కూడా ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, క్రెడెన్షియల్ హెల్పర్. సో ఇట్స్ డిజైన్డ్ ఈజీ ఇన్స్టలేషన్ అండ్ యూజ్ ఇన్ వాట్? మ్యాక్ కానీ విండోస్ కానీ. ఎందుకంటే డెవలపర్స్ మనకు అవే ఇస్తారు కదా ల్యాప్టాప్స్, అందుకనే వాటి కోసం డిజైన్ చేశారు డాకర్. అదే ఇంజిన్ అనుకోండి, ద కోర్ డాకర్ ఇంజిన్ అవైలబుల్ ఫర్ వాట్? లినక్స్ సిస్టమ్స్, డజంట్ కమ్ విత్ వాట్? అడిషనల్ టూల్స్ రావు. ఓకే, ఇంక్లూడెడ్ ఇన్ వాట్? దీంట్లో ఉన్నాయని రావన్నమాట. ఓన్లీ కోర్ ఇంజిన్ వస్తుంది, బట్ క్యాన్ బి ఇన్స్టాల్ అలాంగ్ దెమ్ విత్ వాట్? సెపరేట్. నువ్వు కావాలి అనుకుంటే నువ్వు సెపరేట్ ఇన్స్టలేషన్ యాడ్ ఆన్స్ చేసుకోవచ్చు. బట్ డాకర్ ఇంజిన్ అయితే మనం కూడా నిన్న డాకర్ ఇంజిన్ మటుకు ఇన్స్టాల్ చేసాం, యాడ్ ఆన్స్ ఏం ఇన్స్టాల్ చేయలేదు మనం. ఓకే, దట్స్ ఇట్. ట్రబుల్ షూటింగ్ ఏమైనా ఇష్యూట్లు పర్మిషన్ డినైడ్ వస్తే ఇవన్నీ చేయొచ్చు. సూడో ఒకవేళ డీమన్స్ నాట్ రన్నింగ్ అనుకుంటే తెలుసుగా, స్టార్ట్ చేయండి. ఇవన్నీ బేసిక్ ట్రబుల్ షూటింగ్ వదిలిపెట్టేసేయండి. అప్డేటింగ్, డాకర్ కొత్త వర్షన్ వచ్చింది మార్కెట్లో, హయ్యర్ వర్షన్ రిలీజ్ అయింది, చేయాలి, అప్గ్రేడ్ చేయాలి. ఏం చేస్తారు మీరు? ఎం అప్గ్రేడ్ డాకర్. ఇన్స్టాల్ ఎలా చేస్తారు? ఎం ఇన్స్టాల్ అప్గ్రేడ్ డాకర్, ఎం అప్డేట్ డాకర్. ఇక్కడ జస్ట్ ఉబుంటు కాబట్టి ఏపీటీ అప్డేట్ డాకర్ అని కొడుతుంది, అప్గ్రేడ్ డాకర్ అని కొడుతుంది అంతే. ఇన్ మ్యాక్ అండ్ విండోస్ యూ విల్ నోటిఫై విత్ ద అప్డేట్స్ ఆటోమేటికల్లీ. ఓకేనా? అన్ఇన్స్టాలింగ్ డాకర్, ఎం రిమూవ్, లాస్ట్ క్లాస్ చేసాం కదా, గుర్తుందా? ఐ రిమూవ్ డాకర్, ఆన్సిబుల్ రిమూవ్ చేసినాం, సారీ, సేమ్ కమాండ్. ఓకే, విల్ డూ ఇట్ నౌ. ఓకే, ఎం రిమూవ్ డాకర్, that will remove your docker. Got it? That's the two topics we covered, architecture and installation అయిపోయింది. Third topic, working with what now? Containers. Any doubt so far? డాకర్ అర్థమైంది కదా మీకు? కంటెంట్ అర్థమైంది, వర్క్ ఫ్లో అర్థమైంది, ఇమేజ్ కి కంటైనర్ కి కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయి అర్థమైంది. క్లియరా? ఎవ్రీథింగ్, ఎనీథింగ్. నౌ విల్ స్టార్ట్ విత్ వర్కింగ్ విత్ వాట్? కంటైనర్స్. సో కంటైనర్స్ అంటే ఏం చెప్పండి? లైట్ వెయిట్, standalone executable packages that include everything in what? To run in one piece of what? Software. Including what? అంటే ఆ కంటైనర్లో ఏముంటాయి? కోడ్ ఉంటుంది, రన్ టైమ్ ఇంజిన్ ఉంటుంది, సిస్టమ్ టూల్స్ ఉంటాయి, లైబ్రరీస్ ఉంటాయి, సెట్టింగ్స్ ఉంటాయి డాకర్ ఇంజిన్, డాకర్ కంటైనర్లో. సో దిస్ చాప్టర్ విల్ కవర్ దట్. ఓకే, ఫస్ట్ కంటైనర్ ఇదే కదా మనం లాస్ట్ టైం మనం చెక్ చేసింది. లెట్ మీ క్విక్లీ గో దేర్. As it is running, I'll just simply connect it. Okay, ఇదేనా తీసేసానా? కాస్ట్ ఎక్కువ పడిపోతుందని డిలీట్ చేస్తాను ఈ రోజున, చూస్తాను ఇది ఉందో లేదో. అది వేరే సార్, అవునా? అంటే ఇది దానికి Ubuntu. రైట్ డాకర్ అని పెట్టారు. డాకర్ అని పెట్టినా నేను మోర్ ఓవర్ అది అమెజాన్ లినక్స్, ఇది ఉబంటు, ఇట్లా లేదు. ఐ బిలీవ్ నేను చేశాను ఇది చేసినట్టు నాకు గుర్తు, బట్ లెట్ మీ సీ. ఓకే, హౌ డు ఐ చెక్?
ఆర్పిఎం లేదంటుంది ఏదంటే అయిపోయింది. డాకర్ ఇన్స్టలేషన్ అయింది, నైటే చేశాను. ఓకే, డబుల్ ఇన్స్టలేషన్ ఇస్ డన్. ఓకే, ఇది కాకపోతే ఇది ఉబుంటు. వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ వాట్? cat/etc os release. వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ అ ఉబుంటు చేశాను, ఉబుంటు ట్రై చేశాను. మీకు ఇది ఎలా ఉన్నో స్టెప్స్ మీకు ఇస్తాను. ఓకే, తర్వాత సరే, దిస్ ఇస్ డన్. హౌ డూ యూ చెక్? సిస్టమ్ ctl స్టేటస్ డాకర్. ఇట్ ఈస్ రన్నింగ్. ఓకే, ఇట్ ఈస్ రన్నింగ్ సిన్స్ వాట్ 4 hours 6 minutes నుంచి రన్ అవుతుంది. ఇది డన్. క్విట్. క్లియర్. ఫస్ట్ కమాండ్ డాకర్ --- version గుర్తుందా? వాట్ వర్షన్ వి ఇన్స్టాల్డ్? డాకర్ info గుర్తుందా? ఇట్ విల్ ప్రింట్ వాట్? ఎంటైర్ ఇన్ఫర్మేషన్. అంటే ఈ మెషిన్ లో ఏమేమి ఉందని. 2 ఉన్నాయి ఈ మెషిన్ లో, 2 వస్తాయి మీకు ప్రతి డాకర్ తోటి. డాకర్ క్లయింట్ వస్తుంది, డాకర్ ఇన్ఫో అన్నాం కదా ఇక్కడ. అంటే ఈ మెషిన్ లో డాకర్ క్లయింట్ ఇన్స్టలేషన్ అయింది, కమ్యూనిటీ ఎడిషన్ది, అండ్ డాకర్ సర్వర్ కూడా ఇన్స్టలేషన్ అయింది. క్లియర్? 2 things. దట్ ఈస్ మీనింగ్ ఆఫ్ డాకర్ ఇన్ఫో. ఇంకోటి ఏంటి చెప్పే మనం? డాకర్ పిఎస్ ఏంటి చెప్పండి? Processes running Docker. కరెక్ట్. మీకు ఇది డాకర్ లో ఇంకో ఇంటర్వ్యూకి వచ్చినామా, ఇదే ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? డాకర్ పిఎస్ కి డాకర్ పిఎస్ -e కి డిఫరెన్స్ అడుగుతుంది పక్కా ఇంటర్వ్యూ క్వశ్చన్. కరెంట్లీ రన్నింగ్, హౌ డూ యూ చెక్ కరెంట్లీ రన్నింగ్ కంటైనర్స్? డాకర్ పిఎస్. హౌ డూ యూ చెక్ హౌ మెనీ కంటైనర్ ఎగ్జిస్ట్ ఆల్రెడీ, ఎన్ని ఉన్నాయి మొత్తం అంటే పిఎస్ -e. అంతేనా? ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు ఈ హెలో వరల్డ్ ఏదైతే ఉందో, ఓకే, ఇప్పుడు నా దగ్గర ఉంది ఇక్కడ, ఇంతకుముందు ఉందా అంటే ఇంతకుముందు లేదు డెఫినెట్గా, రైట్? ఒకటి నేను క్రియేట్ చేసి ఉండాలి. నేను క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? 2 steps చేయాలి. డాకర్ ఇమేజ్ క్రియేట్ చేయాలి, దాంట్లో హెలో వరల్డ్ ప్రోగ్రామ్ రాయాలి ML ద్వారా, సేవ్ చేయాలి, ఇమేజ్ క్రియేట్ చేయాలి, మళ్ళీ కంటైనర్ ద్వారా లోడ్ చేయాలి. అవునా కదా? రాదర్ దెన్ దట్, వాట్ ఐ సింప్లీ సెడ్, వాట్? డాకర్ రన్ హెలో. అవునమ్మా ఉంది, కాదనట్లేదు, లేదని ఎవరన్నారు? లేటెస్ట్ ట్రై చేస్తున్నా. ఓకే, లేటెస్ట్ డౌన్లోడ్ చేసింది. ఇప్పుడు ఏం డౌన్లోడ్ చేసింది? లేటెస్ట్ వన్. ఎలా చెక్ చేస్తారు? మళ్ళీ చెప్పి ఏం చెప్పాను మీకు? డాకర్ రన్ విల్ రన్ ఓన్లీ అంటిల్ ఇట్ ప్రింట్స్ ద అవుట్పుట్. ఒకసారి నేను డిజైర్డ్ అవుట్పుట్ వచ్చేసిన తర్వాత డాకర్ ఎగ్జిట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా డాకర్ షట్ డౌన్ అయిపోతుంది కంటైనర్. అవునా కదా? వేర్ ఇస్ దట్? సి హెలో ఫ్రమ్ వాట్? డాకర్ వచ్చేసిందా? ఇప్పుడు కమాండ్ కొట్టండి, డాకర్ పిఎస్ కొట్టండి. డాకర్ పిఎస్ నథింగ్ ఈజ్ రన్నింగ్. ఎందుకంటే మీకు ఏం చెప్పాను? ప్రింట్ చేయగానే షట్ డౌన్ అయిపోతుంది. అదే మీకు పిఎస్ -e అంటే ఓకేనా? డాకర్ హెలో వరల్డ్ ఉంది, ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసింది ఉంది. ఈజ్ క్లియర్? ఒకవేళ రిజిస్ట్రీలో లేకుంటే ఎర్రర్ వస్తుందా సార్? ఇప్పుడు నాకు వచ్చింది ఎర్రర్. ఒకవేళ లేకుంటే లేకపోతే వస్తుంది డెఫినెట్గా. ఓకే, సరే ఇప్పుడు చూడండి, ఈ రన్ కమాండ్ ఏం చేసింది అనేది ఇక్కడ ఉంది, ఒకసారి చదవండి. దిస్ కమాండ్ డస్ ఫాలోయింగ్. ఏం చేసిందంట? ఇట్ చెక్స్ ఫర్ ది హెలో వరల్డ్ ఇన్ ద locally. If it not found, pulls the image from what? Docker hub, creates a container from a image, runs the container, which prints the hello world message. అంటే హెలో వరల్డ్ మెసేజ్ ప్రింట్ చేయడానికి కంటైనర్ లోడ్ చేసి ప్రింట్ చేసి కంటైనర్ ఎగ్జిట్ అయిపోయింది. అర్థమైందా? సో లెట్స్ కమాండ్, బేసిక్ కమాండ్స్ కూడా మనం ఆల్రెడీ కవర్ చేసిన ఏంటి? కంటైనర్ కమాండ్స్ వేరు, డాకర్ ఇమేజ్ కమాండ్స్ వేరుంటాయి. అర్థమైందా? డాకర్లోనే కమాండ్స్ చాలా ఉంటాయి. కంటైనర్కి సంబంధించిన కమాండ్స్ వేరు ఉంటాయి, ఇమేజ్ కమాండ్స్ సంబంధించి వేరు ఉంటాయి. ఓకే, ఫైల్కి సంబంధించిన డాకర్ ఫైల్కి సంబంధించిన కమాండ్స్ వేరు ఉంటాయి. సో డాకర్ కమాండ్ ఒకటే కమాండ్ యూటిలిటీ, దాంట్లో ఆప్షన్స్ వేరే ఉంటాయి అనమాట. ఇప్పుడు ఇదేంటి? లిస్టింగ్ కంటైనర్స్.
సో టు సీ ఆల్ కంటైనర్స్, రన్నింగ్ కంటైనర్స్ ఏం కంటైనర్స్ చెయ్యి, రన్నింగ్ కంటైనర్స్ చేయాలంటే పిఎస్, ఆల్ కంటైనర్స్ చూడాలంటే ఇంక్లూడింగ్ స్టాప్డ్ ఏంటి -a, స్టార్టింగ్ ఏ కంటైనర్ ఎలా స్టార్ట్ చేస్తావు, సారీ స్టార్టింగ్. సో టు స్టాప్ ఏ కంటైనర్ ఐడి మీకు ఏం చెప్పాను, ఎవ్రీ వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసేటప్పుడు వర్చువల్ మెషిన్ నేమ్ ఎలా ఉంటుందో, ఎప్పుడైతే మనం కంటైనర్ క్రియేట్ చేస్తామో ఆ కంటైనర్కి ఒక ఐడి ఉంటుంది. ఆ కంటైనర్ ఎక్కడ కనిపిస్తుంది మనకి, ఇక్కడ స్టార్టింగ్లో ఉంటుంది చూడండి, ఓకేనా, స్టార్టింగ్లో ఉంటుంది. సో దిస్ ఈజ్ వన్. ఓకే, మీకు దీనికన్నా నేను ఇంకొకటి చేశాను. ఒకే ఒక్క నిమిషం ఇలా ఉండండి. I'll bring it up one more thing. Just a second. Where is my సేమ్ ఇదే వేరేలాగా ఒకటి డౌన్లోడ్ చేశాను, ఒక్క నిమిషం. This one I'll try to share it in share it to my teams లో అది just give me 1 second. I'm trying to bring up the same thing. ఇంకా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంది దీంట్లో, నేను మీకు అది చూపి మీకు షేర్ చేద్దామని పెట్టాను. లెట్ మీ లోడ్ దిస్ వన్. అబ్బా ఎలా వస్తుందా ఇది, చచ్చింది పో. I'll try to download it. I'll try to open it. చూద్దాం వస్తుందా రాదా చూద్దాం. మీకు షేర్ చేస్తాను ఒక డాక్యుమెంట్ పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేసి, సేమ్ ఇదే, ఏది ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో కింద ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, అది బాగుంది, ఇంకా అది మీకు షేర్ చేస్తాను చూడండి. సరే, హౌ డూ యూ స్టాప్ ఏ కంటైనర్ ఐడి, రైట్? సో వేర్ ఇస్ ద కంటైనర్ ఐడి, దిస్ ఇస్ ద కంటైనర్ ఐడి. ఓకే, హెక్సాడెసిమల్ వాల్యూలో ఉంటుంది, అంటే నంబర్స్ అండ్ నేమ్స్ కాంబినేషన్లో ఉంటుంది. సో యూ హ్యావ్ టు గివ్ ది కంటైనర్ ఐడి. హౌ డూ యూ స్టార్ట్ ఇట్, సేమ్ కంటైనర్ ఐడి. హౌ డూ యూ రీస్టార్ట్ ఇట్, సేమ్ కంటైనర్ ఐడి. ఓకే, సో స్టార్టింగ్ అండ్ స్టాపింగ్. హౌ డూ యూ రిమూవ్ ఏ కంటైనర్, RM కంటైనర్ ఐడి ఆర్ కంటైనర్ నేమ్. సరే ట్రై చేద్దామా. ఓకే, డాకర్ RM కాపీ పేస్ట్ అవ్వట్లేదండి. రైట్ క్లిక్ కాపీ, రైట్ క్లిక్ పేస్ట్. ఓకే, రిమూవ్. కొంచెం స్లోగా ఉందమ్మా, ఇది 1 GB ర్యామ్ కదా, ఇదే ప్రాబ్లం ఉంది. డాకర్ PS-A రిమూవ్. ఓకే, సో దట్స్ అబౌట్ వాట్ రిమూవ్. అట్లా ట్రై చేయొచ్చు. లేదు ఫోర్స్ఫుల్గా రిమూవ్ చేయాలి అంటే -F. ఓకే, రన్నింగ్ కంటైనర్స్ ఇన్ డిఫరెంట్ మోడ్స్. ఓకే, ఒక్కొక్క కంటైనర్ డిఫరెంట్ మోడ్స్ రన్ చేయొచ్చు. డిటాచ్ మోడ్ అంటే ఏంటంటే రన్ ఏ కంటైనర్ ఇన్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మొన్న మీకు గుర్తుందా, ఉబంటు నేను డౌన్లోడ్ చేస్తే రన్ చేసిన కనెక్ట్ అయిపోయాను దాన్ని. లాస్ట్ క్లాస్ అమ్మా, అట్లా క్వశ్చన్ మార్క్ పెట్టారేంటి, ఇక్కడ చూపించాను కదా. ఉబంటుని -A కొట్టి కనెక్ట్ అవుతే డైరెక్ట్గా ప్రాంప్ట్ వచ్చేసింది. ఆ ప్రాంప్ట్ నుంచి ఎగ్జిట్ కాగానే కంటైనర్ డౌన్ అయిపోయింది. సో ఇప్పుడు నేనేమంటానంటే, ఐ వాంట్ టు డౌన్లోడ్ అ కంటైనర్, బట్ ఈవెన్ దో ఐ ఎగ్జిట్ ఇట్ షుడ్ నాట్ క్లోజ్ ఇట్. అది బ్యాక్ ఎండ్లో రన్ అవుతూనే ఉండాలి. అర్థమైందా కదా. రన్ అ కంటైనర్ ఇన్ బ్యాక్గ్రౌండ్, దట్ ఈస్ వాట్ కాల్డ్ యాజ్ వాట్ డిటాచ్డ్ మోడ్. సో ఎలా అంటే -D అనే ఫ్లాగ్ ఇవ్వాలి. ఏమివ్వాలి, -D అనే ఫ్లాగ్ ఇవ్వాలి. సో ఇంటరాక్టివ్ మోడ్ అంటే IT ఏంటి, IT మీన్స్ వాట్, ఇంటరాక్టివ్ మోడ్. సో రన్ ది డాకర్ ఇన్ ఇంటరాక్టివ్ మోడ్, రన్ -I image
ఆ బ్యాష్ షెల్ వస్తే నీకు ప్రాంప్ట్ వచ్చేస్తుంది నీకు. ఓకేనా? పోర్ట్ మ్యాపింగ్ అంటే ఏంటి? ఒక పోర్ట్ మ్యాప్ చేయాలి నువ్వు. చెప్పాను కదా ఇంతకుముందు, ఓఎస్ లెవెల్లో 80 ఉంది, కంటైనర్ లోపల నేను 80 ఇవ్వాలి. ఎగ్జాంపుల్ డాకర్ రన్, ఇది సింటాక్స్ ఇది. ఓకేనా? రన్ -p పోర్ట్ నంబర్, హోస్ట్ పోర్ట్ నంబర్, మన హోస్ట్ కింద అండర్లైన్ ఏదైతే ఉంటుందో విండోస్లో ఆ పోర్ట్ నెంబర్ ఓపెన్లో ఉండాలి 80. ఆ పోర్ట్ 80 నుంచి కోలన్ మ్యాప్ చేస్తావు దేనికి? కంటైనర్ పోర్ట్ నెంబర్కి మ్యాప్ చేస్తావు. ఓకేనా? అండ్ ది ఇమేజ్ నేమ్ ఈజ్ అ క్లియర్ ఎగ్జాంపుల్ డాకర్ రన్ 80. ఇది ట్రై చేద్దామా? లెట్స్ సి. ఓకే, పోర్ట్ ఏమైంది? డౌన్లోడెడ్ న్యూ Nginx ఇమేజ్. ఓకే, డాకర్ ps-a వచ్చిందా లేదా? Nginx పోర్ట్ 80 మీద రన్ అవుతుందా లేదా? అగ్రీ ఆర్ నాట్? ఓకే, దీని యూఆర్ఎల్ ఉండాలి. ఈ యూఆర్ఎల్ నుంచి యాక్సెస్ చేద్దాం, అది చెప్తాం మీకు. బట్ దిస్ ఈస్ హౌ. సార్ అంటే అది సింటాక్స్ సార్ 80:80 అని సింటాక్స్ లేదంటే కాదు సార్ ఏదైనా 80 కాదు ఏదైనా ఇవ్వచ్చు, నీ ఇష్టం. ఎనీ పోర్ట్ కెన్, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇది అంతే. Nginx కి పోర్ట్ 80 మీద రన్ అవుతుంది కదా. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. కోలన్ ముందు ఏంటి, కోలన్ తర్వాత ఏంటి. కోలన్ ముందేమో హోస్ట్ పోర్ట్ నేమ్ ఇవ్వాలి. దట్ షుడ్ బి మ్యాప్డ్ విత్ వాట్? కంటైనర్ పోర్ట్. అర్థమైందా? ఓకే. ఇప్పుడు నీకు అప్లికేషన్ ఎక్కడ ఉంటుంది చెప్పు? వేర్ అప్లికేషన్ విల్ బి? కంటైనర్ లోపల ఉంటుంది, అవునా? నువ్వు వెబ్సైట్ ద్వారా ఎక్కడ యూఆర్ఎల్ ఎక్కడి నుంచి యాక్సెస్ చేస్తావు? బయట విండోస్ నుంచి యాక్సెస్ చేస్తావు, అవునా కదా? మరి నీకు ఇదేనమ్మా, సేమ్ లైక్ క్లౌడ్ అమ్మా. అర్థమైంది సార్. అంటే ఇన్బౌండ్ అవుట్ బౌండ్ ఉంది కదా. హోస్ట్ పోర్ట్ క్లయింట్ పోర్ట్ రెండు పోర్ట్ ఇవ్వాలి. రైట్, ఆ ఫార్వర్డింగ్ మ్యాపింగ్ కి. అర్థమైందా? సో దట్ మనం అడిగిన, నేను బయట నుంచి హిట్ చేస్తాను పోర్టు, లోపలికి వెళ్ళి ఆ పోర్ట్ తీసుకుని అదొక రౌట్ చేస్తుంది బయటికి. అర్థమైందా? దట్స్ వై టు మ్యాప్ అ కంటైనర్ పోర్ట్ టు వాట్? హోస్ట్ పోర్ట్. నేను బయట నుంచి యాక్సెస్ చేస్తున్నాను నేను యూఆర్ఎల్ని, బట్ అప్లికేషన్ ఎక్కడ ఉంది? కంటైనర్ లోపల ఉంది. సో ఎట్లా మ్యాప్ అవుతుంది? ఏ పోర్ట్ ద్వారా వెళ్ళాలి? పోర్ట్ అంటే ఏంటి? హౌ డు యూ డిఫైన్ ఎ పోర్ట్? ఎలా? పోర్ట్ అంటే ఏంటి? ఎంట్రీ పాయింట్. ఏంటి? ఎంట్రీ పాయింట్. పోర్ట్ అంటే ఏంటి? ఎంట్రీ పాయింట్. పోర్ట్స్ విల్ హ్యావ్ ఆల్వేస్ నెంబర్స్. లైనెక్స్లో 1 నుంచి 1000 వరకు. ఎంత? 1 నుంచి 1000 వరకు ఇట్స్ ఆల్ రిజర్వ్డ్ పోర్ట్స్ ఫర్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, పోర్ట్ 22, పోర్ట్ 80 ఇట్లా అనమాట. 1000 తర్వాత అన్ని, 1000 నుంచి తర్వాత అన్ని ఇండస్ట్రీలో చాలా మంది వాడతారు. ఓకేనా? ఒక్కొక్కరు ఒక పోర్ట్ రిజర్వ్ చేసేస్తున్నారు. అర్థమైందా కదా మీకు? అట్లా. సో పోర్ట్ అనేది ఏంటంటే ఎంట్రీ. ఇప్పుడు మనం అంటాం కదా, ఐ డోంట్ నో ఇఫ్ యు నో అబౌట్ ఇమిగ్రేషన్, వెళ్తే పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అంటారు. ఎక్కడి నుంచి నువ్వు ఎంటర్ అవుతున్నావు అనమాట. ఓకేనా? పుచ్చుకోవాలి వాట్? పోర్ట్ ఆఫ్ ఎంట్రీ. అంతెందుకు, ఇప్పుడు మన సముద్రంలో పోర్ట్ ఉంటుందా? పోర్ట్ అంటే ఏంటి? షిప్స్ వచ్చి ఆ పాయింట్ దగ్గర ఆగుతాయి. అక్కడే అన్లోడింగ్ చేసే, లోడింగ్ అన్లోడింగ్ జరిగేది. దట్ పాయింట్ తీసుకోవాలి వాట్. సో అట్లా ఏ పోర్ట్ నుంచి, ఇప్పుడు మన ఇయర్ ఉందా? ఇయర్లో కూడా దీని ఏమంటారు? దిస్ ఇస్ లిజనింగ్ పోర్ట్, దిస్ ఇస్ వేర్ వి ఎంటర్. ఓకే, సో పోర్ట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఎంట్రీ ఈస్ కాల్డ్ వాట్? పోర్ట్. జనరిక్ మీనింగ్ చెప్తున్నా. సో Nginx పోర్ట్ ఏంటి అంటే పోర్ట్ 80 మీద రన్ అవుతుంది అనమాట. అంటే త్రూ 80 ఇట్లా ఎంటర్ ఇంటూ ద సర్వర్. ఓకే, నెక్స్ట్ వర్కింగ్ విత్ వాట్? లాగ్స్. అంటే ఏంటి? కంటైనర్లో ఏం జరుగుతుందని నాకు లాగ్ కావాలి. ఓకే, ఐ వాంట్ టు సీ వాట్స్ హ్యాపెనింగ్. సో డాకర్ లాగ్స్, ఆ కంటైనర్ ఐడి ఆర్ నేమ్ ఇస్తే ఏంటి, వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఆ లాగ్ మొత్తం వస్తుంది అన్నమాట మీకు. ఎగ్జాంపుల్ లైవ్గా చెక్ చేయాలి అంటే ఏంటి? అక్కడ ఏం రాస్తుందో నాకు ఇక్కడ ప్రింట్ అయిపోవాలి. రియల్ టైం అంటారు దీన్ని. రియల్ టైం మీకు లాగ్ కావాలనుకున్నప్పుడు ఇది పెట్టాలి కంపల్సరీగా. -f మీన్స్ వాట్? ఫెచ్. అది రాస్తుందంటే స్క్రీన్ పైన ప్రింట్ అయిపోతుంది. అర్థమైందా? దిస్ ఇస్ కాల్డ్ రియల్ టైం. ఓకే, డాకర్ లాగ్స్, కంటైనర్. ఇప్పుడు మనం అంతా చూస్తుంది ఏం కమాండ్స్? కంటైనర్ రిలేటెడ్ కమాండ్స్ చూస్తున్నాం మనం. అర్థమైందా? డాకర్లో కంటైనర్ రిలేటెడ్ కమాండ్స్ ఉన్నాయి. ఏవేవి ఉన్నాయి? డాకర్ ps, డాకర్ లాగ్, డాకర్ rm, డాకర్. అర్థమవుతుంది మీకు? ఇవన్నీ
ఇప్పుడు దాకా రన్ ఇవన్నీ అన్ని కంటైనర్ రిలేటెడ్ కమాండ్స్. ఓకే, వాట్ నెక్స్ట్? ఎగ్జిక్యూటింగ్ కమాండ్స్ ఇన్ అ రన్నింగ్ కంటైనర్. సో టు ఎగ్జిక్యూట్ ఏ కమాండ్ ఇన్ అ రన్నింగ్ కంటైనర్ ఏం చేయాలి నువ్వు? డాకర్ ద్వారా ఎగ్జిక్యూట్. ఐటీ అంటే ఏంటి? ఇంటరాక్టివ్ కంటైనర్ ఐడి. ఏంటి ఆ కమాండ్? జస్ట్ లైక్ యాన్సిబుల్ అని గుర్తుందా? హోస్ట్ నేమ్ మనం ఇన్వెంటరీ ఫైల్ రాస్తాం కదా, ఐపీ అడ్రస్, దాని పక్కన ఏం చేయాలి, ఏం కమాండ్ కొట్టాలి, గుర్తుందా? యాన్సిబుల్ ద్వారా ఇస్తాం మనం. ఇది అంతే, కొంచెం అటు ఇటుగా. సో ఐ వాంట్ యూజింగ్ డాకర్ ఐ వాంట్ ఎగ్జిక్యూట్ ఇంటరాక్టివ్లీ ఈ కంటైనర్ వెళ్ళి ఈ కమాండ్. ఎగ్జాంపుల్, ఎగ్జిక్యూట్ ఇంటరాక్టివ్లీ ఇన్ మై కంటైనర్ బిన్ బ్యాష్ ఎగ్జిక్యూట్ చేయమని చెప్తున్నాను. ఓకేనా? సో ఇఫ్ యూ వాంట్ టు రన్ ఎనీ కమాండ్ ఇన్సైడ్ ఎ కంటైనర్, దిస్ ఇస్ అ మెథడ్. ఓకే, ప్రాక్టికల్స్. ఒక అపాచీని లెట్స్ రన్ అపాచీ వెబ్ సర్వర్ కంటైనర్ మన దగ్గర ఇప్పుడు ఉన్నాయా? లేదు కదా. సో మనం ఏం చేయొచ్చు ఇప్పుడు? పుల్ చేయొచ్చు. పుల్ చేయడానికి రన్ చేయడానికి డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ విత్ పుల్ అండ్ రన్? ఇప్పటికి మీకు అర్థమైపోవాలి. ఎగ్జిస్టింగ్ ని రన్ చేస్తాం సార్. పుల్ అంటే అదే చెప్పిన. క్లౌడ్ లో ఉన్న దాన్ని పుల్ చేసుకుంటాం. కరెక్ట్. రన్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ పుల్ అండ్ ఎగ్జిక్యూట్. రన్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ వాట్? అంటే రన్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ సర్చ్. ఇఫ్ ఎగ్జిస్ట్ రన్ ఇట్, ఇఫ్ డజంట్ ఎగ్జిస్ట్ పుల్ అండ్ రన్ ఇట్. అర్థమైందా? రన్కి అంత కాంబినేషన్ ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నా నేను? ఆల్రెడీ కమాండ్ కొట్టేసేసి ఇట్లా రన్ తోటి, బట్ దాని బదులు నేను ఏమంటున్నాను ముందు? ఫస్ట్ పుల్ ద ఇమేజ్, పుల్ ఇట్ ఫ్రమ్ ద రిజిస్ట్రీ అండ్ రన్ ఇట్. వాట్? హైఫెన్ డి అంటే ఏంటి? డిటాచ్డ్, బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వాలి, ఆగిపోకూడదు. అర్థమైందా? డిటాచ్ ఇట్. హైఫెన్ నేమ్ ఏంటి? దాని పేరు అండ్ ఏ పోర్ట్ నెంబర్, నా హోస్ట్ పోర్ట్ నెంబర్, కంటైనర్ పోర్ట్ నెంబర్, ఇది మీరు అన్నవాలి. ఏంటా డీమన్? ఏంటిది? హెచ్టిటిపిడి. అపాచీ పోర్ట్ నెంబర్ ఏంటి? వెబ్ అప్లికేషన్ది హెచ్టిటిపిడి. లెట్స్ గివ్ ఎ ట్రై. ఓకే, 2 రన్ అవుతున్నాయి ప్రస్తుతానికి. డౌన్లోడ్ అవుతుందా? పుల్ అవుతుందా లేదా? పుల్ అయిపోయిందా? ఓకే, నా లోకల్ సిస్టంలో పెట్టేసింది తీసుకొచ్చి. నా ఇమేజ్ ఈజ్ వేర్? ఆన్ మై లోకల్ సిస్టమ్. నా వాట్ షుడ్ ఐ డూ? రన్ ఇట్. పోర్ట్ ఐఎమ్ రన్నింగ్, డిటాచ్ మోడ్, హైఫెన్ నేమ్. ఇంకోటి, ఏమైనా రన్ అవుతున్నాయి ప్రజెంట్ ఏమైనా రన్ అవుతున్నాయా? ప్రజెంట్ ఒకటే రన్ అవుతుంది. డిటాచ్ మోడ్ రన్ చేస్తున్నాం బ్యాక్ ఎండ్లో, అవునా కదా? కంటైనర్ ఈజ్ రన్నింగ్. ఇప్పుడు సేమ్ వే మళ్ళీ ఇంకోటి రన్ చేస్తాం. ఇంజనీరింగ్ సర్వర్ డౌన్లోడ్ చేసాం కదమ్మా, అప్లికేషన్ సర్వర్ రన్ అవుతుంది బ్యాక్ ఎండ్లో. సేమ్ థింగ్ హియర్. ఓకే, రన్ హైఫెన్ నేమ్ మై అపాచీ, వాట్ పోర్ట్ నెంబర్ వచ్చేది, డీమన్ ఏంటి? హెచ్టిటిపిడి. ఓకే, రన్ అవుతున్నాయి బ్యాక్ ఎండ్లో రెండు. ఓకే, సో దిస్ ఈజ్ వాట్. ఒకటేమో పోర్ట్ 80 టీసీపీ మీద రన్ అవుతుంది, దాని పేరు ఏంటి? ఇదేమో మై అపాచీ. ఇది నేను ఏమి ఇవ్వలేదు, జస్ట్ ఒకసారి జస్ట్ ఇంజనీరింగ్ సేమ్ అని చెప్పాను అంతే. మార్కెట్లో ఎవరి పేరు మీద ఉంటుంది? మీ పేరు, మీ వినోద్ పేరు ఉండొచ్చు, అంజనీ పేరు ఉండొచ్చు, ఎవరినో ఒక రాసుంటారు, అది తెచ్చేసింది అంతే. అక్కడ ఈ నేమ్స్ ఉంటాయి, వాళ్ళు ఏం పేరు పెడితే అది ఉంటుంది అనమాట. ఇక్కడ నేను ఏమి ఇచ్చాను? నేమ్ నేను ఇక్కడ ఇచ్చాను కదా క్లియర్గా, హైఫెన్ నేమ్ అని నేను మెన్షన్ చేశాను కదా. మెన్షన్ చేశాను కాబట్టి నాకు ఇది ఇచ్చింది. ఇంతకుముందు ఇంజనీర్స్ డౌన్లోడ్ చేసినప్పుడు ఇచ్చానా పేరు ఇవ్వలేదు కదా. అందుకనే మార్కెట్లో ఏది ఉంటే డిఫాల్ట్ వాల్యూ అది ఇచ్చేసింది ఇప్పుడు. కానీ ఇప్పుడు నీకు నేమ్ స్పెసిఫై చేశాను కాబట్టి మై అపాచీ సర్వర్ అని చెప్పి రన్ అవుతుంది. ఇస్ అ క్లియర్? ఓకే, వెరిఫైడ్ చెప్పాను కదా, అదే డాకర్ పిఎస్ మన కొట్టిన కమెంట్ అదే. ఓకే, ఐ డౌన్లోడెడ్ ఇట్, ఐ కంటైనర్లో బ్యాక్ ఎండ్ డేటా చేసి రన్ చేస్తున్నాను. ఇట్ ఈస్ ఐఎమ్ టెస్టింగ్ ఇట్. యాక్సెస్ ఇట్. ఇప్పుడు యాక్సెస్ చేద్దామా? ఏమి అవుతుంది? కానీ ఇక్కడ వెళ్ళి యాక్సెస్ ద డిఫాల్ట్ పేజ్ ఓపెనింగ్ వెబ్ బ్రౌజర్. ఎక్కడ వెబ్ బ్రౌజర్? ఎక్కడ? నా ల్యాప్టాప్లో. ఈ కంటైనర్ ఎక్కడ ఉంది? సరిగ్గా చూడండి, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. బ్రౌజర్ ఏమో, యూఆర్ఎల్ ఏమో నా విండోస్ మెషిన్, వర్చువల్ మెషిన్ ఏమో ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో ఉంది. క్లౌడ్లో ఉన్న విఎంలో ఉన్న డాకర్ ఇంజిన్ పైన ఉన్న కంటైనర్ లోపల ఉంది. అర్థమైందా కదా? వేర్ ఈజ్ మై అప్లికేషన్? అపాచీ అప్లికేషన్ ఎక్కడ రన్ అవుతుంది? EC2 ఇన్స్టెన్స్లో ఉన్న ఒక విఎంలో
ఒక డాకర్ ఇంజిన్ పైన ఉన్న ఒక కంటైనర్లో పోర్ట్ 80 మీద రన్ అవుతుంది. అర్థమైందా కదా? అక్కడ ఉన్నదాన్ని ఇప్పుడు నేను నా బ్రౌజర్ ద్వారా నేను యాక్సెస్ చేయాలి. క్లియర్? లెట్స్ సీ. ఇప్పుడు నేను లోకల్ హోస్ట్ వాడలేను, ఎందుకు అంటే ఆ, చూద్దాం ఆగు. ఈ పోర్ట్ ఫార్వర్డింగ్ ఇవన్నీ ఎనేబుల్ చేయాలి, మళ్ళీ ఇన్బౌండ్ రూల్స్. అరే క్లిక్ అయిపోయింది డైరెక్ట్గా. ఇది రన్ అవ్వదు ఇది లోకల్ హోస్ట్ మీద, ఎందుకంటే ఇది ఉంది కాబట్టి. ఇప్పుడు మనం ఐపీ ఇద్దాం, ట్రై చేద్దాం. మన ఐపీ ఏది? ఇదే కదా IP. ఇది వద్దులే, పబ్లిక్ ఐపీ తీసుకుందాం. వేర్ ఇస్ మై పబ్లిక్ ఐపీ? ఇదే కదా పబ్లిక్ ఐపీ. లోకల్ హోస్ట్ బదులు ఐపీ అడ్రస్ ఇస్తున్నాను. లెట్స్ గివ్ ఎ ట్రై. IP:8080 వెళ్ళదు, ఎందుకంటే ఇన్బౌండ్ మనం సెర్చ్ చేయాలి కదా, ఐపీకి రావట్లేదు. ఇంత టైం పట్టదు, వచ్చేస్తుంది, ఒక్క నిమిషం. సో ఐల్ గో దేర్, సారీ ఐల్ గో హియర్. ఏం చేస్తుంది దానికి? సెక్యూరిటీ పోర్ట్స్ ఎనేబుల్ చేయాలి. సెక్యూర్ పోర్ట్స్ ఎనేబుల్ చేస్తే ఇన్బౌండ్ పోర్ట్స్ చేయి, సెక్యూరిటీ గ్రూప్స్కి వెళ్ళిపోండి. ఓకే, సెక్యూరిటీ గ్రూప్స్కి వెళ్ళి ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్. ఇన్బౌండ్ కనెక్షన్కి వెళ్తుంది కదా, మనం పంపిస్తున్నాం కదా, వెళ్ళట్లేదు. సో ఇప్పుడు ఏంటి? యాడ్ రూల్. ఏంటి మన ఐపీ ఇప్పుడు? హెచ్టిటిపిఎస్నా? కస్టమ్ హెచ్టిటిపిఎస్ఆ? హెచ్టిటిపి కస్టమ్ ఐపీ, సారీ IPv4. ఇది కస్టమ్ ఉంటుంది, కస్టమ్ హెచ్టిటిపి ఉంటుంది. ఇక్కడ నువ్వు పోర్ట్ 80 డిక్లేర్ ఎట్లా చేస్తావు? ఒక నిమిషం చూద్దామా, సేవ్ రూల్స్. పోర్ట్ 80 మనం డిక్లేర్ చేసాం కాబట్టి బయట ట్రై చేద్దాం ఒకసారి. కాదు 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 కాదు, ఒక్క నిమిషం. నిన్న వచ్చింది, నేను ఎంజినిక్స్ యాక్సెస్ చేసాను, వచ్చింది. ఒక్క నిమిషం. సారీ, పోర్ట్ కస్టమ్లో ఉంటుంది. కస్టమ్ హెచ్టిటిపిఏ ఎనీవేర్ కాదు, కస్టమ్ అని చెప్పి కాదు, ఇది ఓకే. కస్టమ్ TCP/IP, లెట్స్ ట్రై దిస్ వన్. TCP/IP కాదు మంది, ఏంటమ్మా సేవ్ అవ్వట్లేదు. ఏంటి గుర్తురాట్లేదు, ఏం చేశాను? HTTP సార్ ఒకసారి ఆల్ ట్రాఫిక్ పెట్టి ట్రై చేస్తే సెట్ అయినాయి. ఏమైంది? వచ్చిందా? ఎక్కడి నుంచి వచ్చింది మన యాక్సెస్? ఒకసారి చెప్పండి, ఎక్కడి నుంచి యాక్సెస్ చేసాం నేను? అదే అంటే వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యు ఇస్ VM. సార్ ఇంకో చిన్న డౌట్ సార్, లైనెక్స్ లో డైరెక్ట్ గా HTTP పోర్ట్ మనం రన్ చేసినా సరే అది ఎనేబుల్ చేసిన తర్వాతే మనకు వస్తుంది కదా సార్, ఇక్కడ డైరెక్ట్ గా రన్ చేస్తేనే వచ్చేసిద్దా సార్ డాకర్ లో? HTTP రన్ చేస్తున్నాం కదమ్మా, HTTP అప్లై చేసాం కదా, అదే సార్ అక్కడ. రన్ చేయాలి. ఓకే సార్. రన్ చేయకపోతే నీకు రాదు కదా డీమన్, లేకపోతే నీకు నువ్వు పోర్ట్ ఎనేబుల్ చేసినా కానీ SSHD డౌన్ ఉంటున్నా యాక్సెస్ చేయగలుగుతావు. SSH చేయలేవు కదా, ఇది అంతే. సో చూడండి ఇక్కడ, ఇది ఈ వర్చువల్ మెషిన్ లో, ఇన్సైడ్ దిస్ వర్చువల్ మెషిన్ లైనెక్స్ ఇస్ దేర్. లైనెక్స్ పైన ఏముంది? డాకర్ ఇంజిన్ ఉంది, అవునా? ఈ డాకర్ ఇంజిన్ పైన కంటైనర్ ఉంది. ఈ కంటైనర్ లో మన HTTP రన్ అవుతుంది, అవునా కదా? HTTP is running
httpd కోలన్ ఎంత పోర్ట్ 80 మీద రన్ అవుతుంది. ఇది సర్వీస్. ఓకే, క్లియర్. ఇప్పుడు దీన్ని మనం ఎక్కడి నుంచి యాక్సెస్ చేసామో మన విండోస్ మెషిన్ లోంచి యాక్సెస్ చేసాం. బట్ ఈ పోర్ట్ ఏం చేసింది? ఏంటమ్మా ఇదంతా? పోర్ట్ 80, ఈ పోర్ట్ ఏం చేసింది? ఇక్కడ మనకి హోస్ట్ పోర్ట్ అంతా ఇక్కడ ఇదేంటిది? ఇది లైనెక్స్ కదా. ఈ లైనెక్స్ లో పోర్ట్ 8080కి మ్యాప్ చేసాం, అవునా? క్లియర్. ఈ పోర్ట్ 8080ని తీసుకొచ్చి దేనికి మ్యాప్ చేసామో పోర్ట్ 80కి మ్యాప్ చేసాం. ఓకే, మ్యాప్ చేసాం కాబట్టి ఇప్పుడు నేను ఐపీ అడ్రస్ దేనికి ఇచ్చాను? లైనెక్స్ మెషిన్ ఐపీ అడ్రస్ ఇచ్చాను. అదేలే, పబ్లిక్ ప్రైవేట్ వాట్ ఎవర్ ఇస్. సో ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే నేను నా యూఆర్ఎల్ని ఎలా ట్రై అంటే ఐ వాంట్ టు గో అండ్ హిట్ దిస్ మెషిన్. ఓకే, హిట్ దిస్ మెషిన్ అండ్ వాట్ త్రూ పోర్ట్ 80. కానీ ఇక్కడ పోర్ట్ 80 ఇక్కడ రన్ అవుతుందా? ఇక్కడ రన్ అవ్వట్లేదు పోర్ట్ 80, అవునా కదా? మనకి ఇక్కడ ఏమి ఇచ్చాం మన వెబ్సైట్లో? పోర్ట్ 80 ఇచ్చానా, పోర్ట్ 8080 ఇచ్చానా? 8080 ఇచ్చాను, పోర్ట్ 8080 ఇచ్చాను. కానీ పోర్ట్ 8080 దేంతో మ్యాప్ అయింది? 80తో మ్యాప్ అయింది, అవునా కదా? సో నేను ఎప్పుడైతే దీనికి రిక్వెస్ట్ చేయలేదు, కాల్ ఫార్వర్డింగ్ అంటాం కదమ్మా, కాల్ ఫార్వర్డింగ్ అంటాం కదా. నేను ఒక నెంబర్ టైప్ చేస్తే ఇంకో నెంబర్ కనెక్ట్ అవుతుంది, అవునా? ఇది అంతే. సో నేను ఈ ఐపీలో ఉన్న ఈ పోర్ట్కి నేను రీచ్ అవ్వాలనుకుంటున్నాను. అక్కడి నుంచి దేనికి మ్యాప్ అయింది? 80కి మ్యాప్ అయింది. ఆ 80 ఏముంది? ఇటు వర్క్స్ అని ఉంది, ఆ అప్లికేషన్ లోడ్ అయింది ఇక్కడ, అంతే. క్లియర్. సో దట్ ఈస్ ద గేమ్. సో వాట్ నెక్స్ట్? ఏహే, పైకి వెళ్ళు. ఇది మీకు ఒక మంత్ ఒక డాక్యుమెంట్ రెడీ చేశాను, హౌ టు కాన్ఫిగర్ మర్న్ స్టాక్ ఇన్ డాకర్. ఇది మీకు ఇస్తాను ఇవాళ, మీరు ట్రై చేయండి. ఓకే, సో బిఫోర్ దాట్, వేర్ ఈజ్ మై డాక్యుమెంట్? వేర్ ఈజ్ మై డాక్యుమెంట్? క్లోజ్ చేశానే నేను డాక్యుమెంట్ని. ఏంటమ్మా డాకర్? ఏంటమ్మా ఓపెన్ అవట్లేదు? ఓ ఓ ఓ ఓ ఓకే. సో మోడిఫై ద డిఫాల్ట్ పేజ్ అని ఉంది. బా, అన్నిసార్లు కొట్టి అన్నిసార్లు ఓపెన్ అయిపోయింది అది. సో మోడిఫై ది డిఫాల్ట్ పేజ్. సో డాకర్ ఈ కమాండ్ కొడదాం, ఓకేనా? క్లియర్. ఈ కమాండ్ ఇక్కడ నుంచి ఇక్కడ కాపీ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. మనకి ఏమొచ్చింది డిఫాల్ట్ పేజ్లో? ఇట్ వర్క్స్ అని వచ్చింది, అవునా? విల్ మోడిఫై ఇట్. ఓకే, నౌ షాల్ వి రీలోడ్ ఇట్? మళ్ళీ బౌన్స్ చేయాలా ఏంటి? రిఫ్రెష్ షుడ్ వర్క్. అవును, చేయక్కర్లేదు. ఎందుకు వర్క్ అవ్వలేదు? హెలో ఫ్రమ్ వచ్చి కంటైనర్ రాసింది బాగానే, ఏమైంది ఇది మరి? హౌ డు యూ రీస్టార్ట్ కంటైనర్? డాకర్ కంటైనర్ అమ్మా, ఇంజన్ కాదు. డాకర్ రీస్టార్ట్ ఏంటిది? కంటైనర్ ఐడి ఇదేనా? పైది కాపీ పేస్ట్.
Docker command not found. Container. Oh, good catch. Permission denied. root user class. వెళ్తున్నా. Going there. Restarted. Okay. Refresh your browser అన్నాడు. చూద్దాం. పోవే బాబు. ఇది రావట్లేదు. I'll check it. Okay. Hello from container రావాలి. ఏం రావాలి? Hello from container రావాలి. Okay. That is the point. So container resource management, memory ఎంత ఇవ్వాలి కంటైనర్కి, ఇంకా రిసోర్స్ మేనేజ్మెంట్ విల్ కవర్ టుమారో. సో ఒక కంటైనర్కి ఎంత మెమరీ ఉండాలి, ఏంటి, ఎంత సిపియూ ఉండాలి చేసి గుర్తుందా? విఎం ఇంతకుముందు ఏం చెప్పారు మీకు? విఎంకి ఎట్లా అయితే మనం ర్యామ్ ఇస్తామో, సిపియూ ఇస్తామో, ఎలా ఇస్తామో అట్లా కంటైనర్ కూడా ఎంత కావాలి. ఓన్లీ ఉండదు, ఏముండదు, లైనెక్స్ ఓఎస్ ఉండదు. ఓఎస్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ 2 things. ఇది తెలుసా పాయింట్ మీకు? లైనెక్స్ విల్ హ్యావ్ 2 things. లైనెక్స్ ఓఎస్ వేరు, లైనెక్స్ కర్నల్ వేరు, రెండు ఒకటి కాదు. లైనెక్స్ ఓఎస్ వేరు, లైనెక్స్ కర్నల్ వేరు. ఓఎస్ వర్షన్ వేరు, కర్నల్ వర్షన్ వేరు. ఎలా తెలుసుకుంటుంది మీకు ఓఎస్ కర్నల్ వర్షన్, ఓఎస్ వర్షన్? ఓఎస్ వర్షన్ Uname తెలుసు కదా, hyphen A. Uname యూనిమ్ hyphen హైఫెన్ ఏ. RC. ఆర్ ఈ కమాండ్ ఇక్కడ వర్క్ అవుతలేదు తెలియదు కానీ నాకు ఇక్కడ ట్రై చేద్దాం. ఉబంటులో పోస్ట్ నేమ్ సిటిఎల్ స్టేటస్ Spell error. ఇప్పుడు చూడండి ఇక్కడ ఓఎస్ వర్షన్ ఏంటిది, ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటిది, ఉబంటు కదా, ఉబంటు 2024. కర్నల్ వర్షన్ ఏంటి, లైనక్స్ 6.1. కర్నల్ ఇస్ డిఫరెంట్, ఓఎస్ ఇస్ డిఫరెంట్. క్లియర్? సో ఎందుకు ఈ పాయింట్ చెప్పానంటే, కంటైనర్స్ విల్ షేర్ ది కర్నల్. కంటైనర్స్లో ఓఎస్ ఉండవు, ఏముంటాయి, కర్నల్స్ ఉంటాయి. ఓకేనా? వర్చువల్ మెషిన్స్లో ఓఎస్ ఉంటుంది. ఓకే, మీకు నాకు ఐ డోంట్ రిమెంబర్, మీకు గుర్తుందో లేదో, మీకు గుర్తుంటుందని నేను అనుకోను. లైనక్స్ ఇంట్రడక్షన్ చెప్పినప్పుడు హిస్టరీ ఆఫ్ లైనక్స్ చెప్పాను మీకు. హిస్టరీ ఆఫ్ లైనక్స్ చెప్పినప్పుడు 1991లో లైనక్స్ ఏం చేశాడు, ఫస్ట్ వాడు ఆపరేటింగ్ సిస్టమ్ రాశాడు. ఫస్ట్ టైం ఇన్ 1992లోనో 1996లోనో దే హ్యావ్ అటాచ్డ్ ద కర్నల్ టు ద లైనక్స్ అని పాయింట్ చెప్పుంటాను కదా మీకు వాట్సాప్ చేస్తాను. అంటే ఎందుకు చెప్తాను అంటే, కర్నల్ ఇస్ డిఫరెంట్, ఓఎస్ ఇస్ డిఫరెంట్. కర్నల్ సెట్టింగ్స్ ఆర్ డిఫరెంట్, ఓఎస్ సెట్టింగ్స్ ఆర్ డిఫరెంట్. ఓకేనా? కర్నల్ సెట్టింగ్స్ అంతా కర్నల్ ఇస్ వాట్, హార్ట్ ఆఫ్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, సో ఇక్కడ ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, కంటైనర్స్ విల్ హ్యావ్ కర్నల్స్, విల్ షేర్ కర్నల్స్, దే డోంట్ హ్యావ్ ది ఆపరేటింగ్ సిస్టమ్. ఓకేనా? సో టుమారో ఈజ్ వాట్ విల్ కవర్ హౌ డు యూ లిమిట్ మెమరీ, సిపియూ, ఓకే, నెట్వర్క్ కానీ, క్రియేటింగ్ నెట్వర్క్ కానీ, ఇవన్నీ చూద్దాం. ఓకే, ఇట్స్ సింపుల్ డాక్యుమెంట్. మీకు ఈ డాక్యుమెంట్ కావాలని మీకు షేర్ చేస్తాను. ఓకే, ఎంత 240 పేజెస్ ఉంది ఇది. అలా అని చెప్పి వర్బోజ్గా ఉంటుంది ఏమి. ఓకేనా? మీకు చాలా బాగుంది ఇది డాక్యుమెంట్. ఓకే, లుక్ ఎట్ దిస్. ద టాపిక్స్ విల్ బి కవర్డ్. ఇంట్రడక్షన్, ఇన్స్టాలింగ్, వర్కింగ్ విత్ కంటైనర్స్, వర్కింగ్ విత్ వాట్, ఇమేజెస్, డాకర్ ఫైల్, నెట్వర్కింగ్, వాల్యూమ్స్. అంత అదనంగా వాల్యూమ్స్ అంటే హార్డ్ డిస్క్, నెట్వర్కింగ్, మెమరీ, ఇమేజ్, డాకర్ కంపోజ్ అంటే ఏంటి, మల్టిపుల్ కంటైనర్స్ రన్ చేయడానికి డాకర్ కంపోజ్ కావాలి. డాకర్ స్వాన్ అంటే ఏంటి, ఏం చెప్పాను ఇంతకుముందు, క్లస్టరింగ్ కాన్సెప్ట్, అదే కుబర్నెటిస్. ఓకే, సెక్యూరిటీ బెస్ట్ ప్రాక్టీస్ అని మనకు అవసరం లేదు ప్రజెంట్. ఆర్కెస్ట్రేషన్ టూల్ కుబర్నెటిస్. ఓకే, పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ అంత ఈ లెవెల్ మనకు అవసరం లేదు ప్రస్తుతానికి అయితే.
ఓకే, ఇదంతా ఉంది, బట్ దిస్ ఈస్ వాట్ వీ కెన్ గో అప్ టు. ఓకే, ఫండమెంటల్స్ ఆఫ్ డాకర్స్, హౌ డు వి డీల్ విత్, హౌ డు యూ రైట్ డాకర్ ఫైల్, ఒక ఇమేజ్ ఎట్లా రాస్తామో ఒక 4-5 ఎగ్జాంపుల్స్ చెప్తాను, మీరు ప్రాక్టీస్ చేయండి, టాస్క్ ఇస్తాను, సరిపోతుంది. ఓకే, అవర్ మెయిన్ గోల్ ఇస్ టు అండర్స్టాండ్ వాట్ Kubernetes. Okay, containerization tool. Got it? So that's all for today. Any questions? I'll try to share this document to you. Just have a look. Okay. ఇంకో డాక్యుమెంట్ కూడా ఉంది నా దగ్గర, చాలా బాగుంది, అది కూడా నేను ఎప్పటి నుంచి వాడుతున్నాను. ఐ విల్ షేర్ దట్ యాజ్ వెల్. సో ఎనీ క్వశ్చన్స్ గైస్? No questions? We'll catch up tomorrow.